This conference will now be recorded. Good morning, everyone. Am I audible? Yes, ma'am. Please reply me in chat box. Okay. సో ఇంకా చాలా మంది నేమ్స్ చేంజ్ చేయలేదండి. సో నేను ఒక ఫార్మాట్ ఇచ్చాను కదా, రోల్ నెంబర్, యువర్ నేమ్, కాలేజ్ నేమ్. ఫాలోయింగ్ ఫార్మాట్ లో నేమ్స్ అనేవి చేంజ్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ ఫార్మాట్ ఓన్లీ యూ గెట్ ద అటెండెన్స్. ఓకే, సో చాలా మంది ఇంకా చేంజ్ చేయలేదు. సో నేమ్స్ చేంజ్ చేయని వాళ్ళు మేము రిమూవ్ చేసేస్తాం మీటింగ్ నుంచి. సో ఒక 2 minutes చూసి రిమూవ్ చేసేస్తాను. ఈలోగా చేంజ్ చేసుకోండి. సో చాలా మంది ఇంకా చేంజ్ చేయలేదు. లత, ఓంకార్, సాయి దేవునిపల్లి, ప్రియాంక మోడుగు. సో చేంజ్ చేయండి వీళ్ళు. ఓకే, సో మీరు 10కి క్లాస్ అయితే ఒక 10 minutes ఆర్ 5 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పటికే 10:07 అయింది. సో ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. సో అందుకని చెప్తున్నాను. ఓకేనా? సో క్లాస్ అయితే 10కి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే కదా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. సో రేపటి నుంచి ఒక 5 minutes బిఫోర్ అయినా సరే, బిఫోర్ 10. ఓకేనా? జాయిన్ అవ్వండి. సో మేమైతే 10:45కి మీటింగ్ స్టార్ట్ చేస్తాము. సో 10 వరకు చూసి అప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, యా. ఇంకా జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ రీనేమ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఫార్మేట్. నేను ఒకసారి మళ్ళీ ఫార్మేట్ ఇస్తాను. సో రోల్ నెంబర్, యువర్ నేమ్, కాలేజ్ నేమ్ ఆ ఫార్మాట్ లో చేంజ్ చేసుకోండి. సో మీ అటెండెన్స్ రోజు సేమ్ నేమ్ తో ఉండాలండి. రోజు డైలీ డిఫరెంట్ నేమ్స్ ఇవ్వకుండా డైలీ ఒకే నేమ్ ఫాలో అవ్వండి. ఈ ఫార్మాట్ లోనే ఉండాలి. ఓకేనా? సో మీ అటెండెన్స్ అనేది మీ రోల్ నెంబర్ అండ్ మీ నేమ్, మీ కాలేజ్ నేమ్, దీన్ని బేస్ చేసుకుని మేము కన్సిడర్ చేస్తాము. ఓకే, సో డైలీ ఇదే ఫార్మాట్ లో ఉండాలి. ఇంకా చాలా మంది ఉన్నారు వై అంట. సో వై అని ఇచ్చేస్తే మేము ఎవరికి అటెండెన్స్ ఇవ్వాలండి? సో లత అని ఇచ్చారు. మీ నేమ్స్ కాదండి, ఫార్మాట్ ఉండాలి. రోల్ నెంబర్, యువర్ నేమ్, యువర్ కాలేజ్ నేమ్ ఆ ఫార్మాట్ లో చేంజ్ చేయండి అందరూ. సో ఆ నేమ్ లో లేని వాళ్ళు, ఆ ఫార్మాట్ ఫాలో అవ్వని వాళ్ళని మేము రిమూవ్ చేసేస్తాం. సో ప్లీజ్ చేంజ్ ఇట్. ఓకే, సో డైలీ ఫార్మాట్ ఫాలో అవ్వండి. మీరు అటెండ్ అయ్యే ముందు చూసుకోండి ఏ ఫార్మాట్ లో ఉందో. సో ఆ ఫార్మాట్ లో లేని వాళ్ళకి మేము అటెండెన్స్ అనేది కన్సిడర్ అవ్వదు. సో 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. సో బేస్డ్ ఆన్ యువర్ నేమ్ ఫార్మాట్ ఓన్లీ we will consider that. And everyone please mute yourself. ఓకే, సో ఈలోగా ఏం చేస్తామంటే ఈ రోజు టాపిక్స్ is my screen is visible? No, is
సో ఒకసారి నో అన్న వాళ్ళు ఇంటర్నెట్ చెక్ చేసుకోండి. సో చాలా మంది ఎస్ అంటున్నారు కాబట్టి ఇట్ ఈస్ విజిబుల్. యా ఓకే. సో ఈరోజు డే ఆబ్జెక్టివ్స్ వచ్చి ఇన్స్టాలేషన్, పైథాన్ ఇంట్రడక్షన్, జుపిటర్ నోట్బుక్, మార్క్డౌన్ ఫార్మాట్. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు చాలా మంది లాగిన్ అయ్యారు కదా, సో మీ అందరికీ మెయిల్స్ వచ్చాయా అండి? లేకపోతే మీ ఫ్రెండ్స్ మెయిల్స్ నుంచి లింక్ తీసుకుని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? సో మెయిల్స్ రాకుండా ఎవరైనా మీ ఫ్రెండ్స్ మెయిల్స్ నుంచి జాయిన్ అయితే మాకు ఒక్కసారి రిప్లై ఇవ్వండి. సో లతా, ఎస్ మ్యామ్. మ్యామ్ ఒక్కసారి మీరు రీనేమ్ చేయండి మీ ఫార్మాట్ అనేది. నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్, యువర్ నేమ్ ఆ ఫార్మాట్ లో చేంజ్ చేయాలి మీరు. ఓకే. యా ఓకే. అనేవి అక్కడ అండ్ నెక్స్ట్ మీకు ట్రైనర్ నేమ్స్ ఉంటాయి చూడండి. సో మీకు ఇక్కడ నేమ్స్ నేను మెన్షన్ చేస్తాను. సో ఈ ట్రైనర్ నేమ్స్ ఉంటే మాత్రమే దీనికి అటెండ్ అవ్వాలి. ఓకేనా? ఈ సెషన్కి అటెండ్ అవ్వడానికి ఈ ట్రైనర్ నేమ్స్ ఉండాలి. సో ఈ నేమ్స్ కాకుండా వేరే నేమ్స్ ఉంటే సో మీకు అక్కడ ఆల్రెడీ మీటింగ్ ఐడి వస్తుంది. ఆ మీటింగ్ ఐడి ఏది ఉందో దాంతో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఈ సెషన్ వరకు మేము ట్రైనర్స్. సో ఎందుకంటే మళ్ళీ లాస్ట్ అంటే చాలా సెషన్స్ అటెండ్ అవుతాం కదా మేము. సో లాస్ట్లో ఏంటంటే మాకు వేరే ట్రైనర్స్ నేమ్స్ ఉన్నాయి కానీ మేము ఈ సెషన్కి అటెండ్ అయ్యాము అని చెప్తారు. సో అలా అయితే మేము అటెండెన్స్ అనేది కన్సిడర్ చేసుకోలేము. సో అందుకే ఓన్లీ ఈ ట్రైనర్ నేమ్స్ ఉంటే మాత్రమే అటెండ్ అవ్వండి. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు మెయిల్ వచ్చి ఉంటుంది కదా, అక్కడ ట్రైనర్స్ నేమ్స్ ఉంటాయి కిందకి స్క్రోల్ చేస్తే. యా ఓకే. అండ్ బిఫోర్ 10 జాయిన్ అవ్వండి డైలీ. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పటికే 10:14 అయిపోయింది, 15 minutes అయింది. సో ఇంకా అటెండ్ అవుతున్నారు. సో 5 minutes బిఫోర్ మీరు జాయిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంది నేమ్స్ చేంజ్ చేయలేదండి. ప్రవీణ్, లతా, శ్రీ, లత. సో నేమ్స్ కనుక చేంజ్ చేయకపోతే అటెండెన్స్ కన్సిడర్ అవ్వదు. సో ముందే చెప్తున్నాను నేను. సో డైలీ ఫార్మాట్ ఫాలో అవ్వండి. డైలీ ఆ ఫార్మాట్ తోనే అటెండ్ అవ్వాలి మీరు. సో ఎవరైతే ఫార్మాట్ ఫాలో అవ్వలేదో మేము రిమూవ్ చేసేస్తాం. అయినా వాళ్ళకి అటెండెన్స్ కూడా కన్సిడర్ అవ్వదు. యా యా. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ చూద్దాం. సో అందరికి యా చెప్పండి. మేడం రోల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది మేడం? రోల్ నెంబర్ అండి. అంటే చాలా మంది ఇలా పెట్టారు కదా మేడం, కాలేజ్ రోల్ నెంబర్ పెట్టామో. మీకు అక్కడ నేమ్ ఎడిట్ చేయడానికి ఉంటుందండి. మీ నేమ్ ఎడిట్ చేయమంటున్నాను నేను. మీ ఫార్మాట్ లో రోల్ నెంబర్, యువర్ కాలేజ్ నేమ్, యువర్ నేమ్ ఆ ఫార్మాట్ లో ఫాలో అవ్వండి అంటున్నాను. అక్కడ నేమ్ ఎడిట్ ఉంటుంది చూడండి ఆప్షన్. ఉంది మేడం. ఏం పెట్టమంటారు అప్పుడు? యా అక్కడ ఫార్మాట్ లో ఫాలో అవ్వండి. సో మీ ఫార్మాట్ వచ్చి రోల్ నెంబర్, యువర్ నేమ్, కాలేజ్ నేమ్. సో అందరు ఎలా పెట్టారు వాళ్ళ నేమ్స్, సో మీరు కూడా అలాగే అదే ఫార్మాట్ లో నేమ్ ఇచ్చేయండి సరిపోతుంది. ఓకే మేడం. సో ఓకే, ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాము. సో మనం ఈ వర్క్ షాప్ కి అనకొండ అనే ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా? సో ఫస్ట్ దాన్ని ఇన్స్టాలేషన్ చేద్దాం. సో నేను లింక్ సెండ్ చేస్తాను, వెయిట్ చేయండి.
సో ఆల్రెడీ అనకొండ నావిగేటర్ ఉంటే కనుక ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. సో ఎవరికైతే లేదో వాళ్ళు నేను ఒక లింక్ ఇస్తాను, జస్ట్ మీకు చాట్ బాక్స్లో సెండ్ చేస్తున్నాను చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఆఫ్టర్ దట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే అనకొండ ఇన్స్టాలర్స్ అని ఉంటుంది. సో మీరు యూజ్ చేసేది విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్, మ్యాక్ ఓఎస్ అయితే ఓఎస్. సో మీది సిస్టమ్ కనుక 32-బిట్ అయితే 32-బిట్ గ్రాఫికల్ ఇన్స్టాలర్ అని కదా, దాని మీద క్లిక్ చేయండి. 64-బిట్ అయితే 64-బిట్ గ్రాఫికల్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? జస్ట్ క్లిక్ చేసినా మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరూ విండోస్ యూజర్స్ ఏనా అండి? ఓకే. సో మీది ఏ బిట్ అయితే ఆ బిట్ మీద క్లిక్ చేసి 64-బిట్ అయితే 64 గ్రాఫికల్ ఇన్స్టాలర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. 32-బిట్ అయితే 32-బిట్ గ్రాఫికల్ ఇన్స్టాలర్ జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ అర్థమైందండి. నేను ఒక లింక్ మీకు చాట్ బాక్స్ లో పేస్ట్ చేశాను. జస్ట్ క్లిక్ ఆన్ దట్ లింక్, దెన్ ఇట్ ఓపెన్ లైక్ దిస్. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా అనకొండ ఇన్స్టాలర్స్ అని వస్తుంది. సో మీది విండోస్ యూజర్ అయితే 32-బిట్ అయితే 32-బిట్ మీద క్లిక్ చేయండి. 64 అయితే 64-బిట్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మీకు కింద ఇలాగ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నా దానిలో ఆల్రెడీ ఉంది, సో అందుకే నేను పాజ్ చేస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్? సో లేని వాళ్ళు ఎవరికైతే అనకొండ నావిగేటర్ అనేది లేదో వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకే. సో అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వాట్ ఈస్ పైథాన్? సో ఎవరైనా చెప్పగలరా? సో వాట్ ఈస్ పైథాన్ అనేది? నో అండి. సో మీరు జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ప్లాట్ఫామ్ మీకు everyone please mute yourself. ఓకే. సో ఈ ప్లాట్ఫామ్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మేము ఇది యూజ్ చేస్తున్నాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ మీకు నేను నెక్స్ట్ చెప్తాను ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక. సో డౌన్లోడ్ అవుతుంది కదా, సో డౌన్లోడ్ అవనివ్వండి. ఈలోగా మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకేనా? సో వాట్ ఈస్ పైథాన్? సో పైథాన్ ఈజ్ ఎన్, సో ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో మీ మైక్స్ అనేవి మ్యూట్ లో ఉంచండి. సో డిస్టర్బెన్స్ వస్తుంది కదా, సో అందుకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి అంతే. ఓకేనా? సో ఇక్కడ నాన్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? నాన్ సిఎస్సి. ఓకే. సో ఓకే. సో నేను బేసిక్ లెవెల్లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. సో మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమీ అవసరం లేదు కాబట్టి పైథాన్కి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే.
యా ఓకే ఓకే. సో ఇది పైథాన్ యొక్క డెఫినేషన్. వాట్ ఈస్ పైథాన్ అన్నప్పుడు పైథాన్ ఇస్ ఎ సింపుల్ జనరల్ పర్పస్ ఇంటర్ప్రిటెడ్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇవేంటని మీకు డౌట్ రావచ్చు. సో నేను లైన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు క్లాస్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో మీరు వాట్సాప్ చేయండి. లేకపోతే ఎండ్ ఆఫ్ ద సెషన్ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇస్ ఇట్ క్లియర్? సో ఎందుకంటే క్లాస్ చెప్పేటప్పుడు మళ్ళీ ఈ డౌట్స్ అడిగితే వీటికి చెప్తూ ఇది లేట్ అవుతుంది. ఓకేనా? సో క్లాస్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఎండ్ ఆఫ్ ద సెక్షన్ కానీ లేకపోతే మీరు వాట్సాప్ చేస్తే మేము రిప్లై ఇస్తాం. ఓకే. సో నేను లైన్ బై లైన్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు పైథాన్ ఎవరు కనుక్కున్నారో తెలుసా? సో హూ డెవలప్డ్ ద పైథాన్? ఎనీవన్ నో? ఎస్, గైడో వాన్ రాసమ్. సో మనకి సి ఎవరు కనుక్కున్నారు? సి ప్రోగ్రామింగ్. డెనిస్ రిచీ. ఎస్, సేమ్ అలాగే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరొకరు కనుక్కుంటారు కదా. సో అలాగే పైథాన్ ని గైడో వాన్ రాసమ్ అనే అతను కనుక్కున్నారు. ఓకేనా? ఓకే, సో మ్యూట్ చేయండి ప్లీజ్. సో మనకి 1989లో పైథాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. 1991లో రిలీజ్ చేశారనమాట. ఓకేనా? సో గైడో వాన్ రాసమ్ అనే అతను started implementing (1989). సో 1989లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అండ్ రిలీజ్డ్ ఇన్ 1991. సో అసలు పైథాన్ అనే నేమ్ ఎందుకు వచ్చింది? సో పైథాన్ అనే ఎందుకు ప్లేస్ చేశారో తెలుసా ఎవరికైనా? సో ఇక్కడ వరకు క్లియరా అండి? సో ఇంట్రడక్షన్ కదా, కొంచెం బోరింగ్ గానే ఉంటుంది. సో తప్పదు, ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి కదా. సో మన పైథాన్ ని గైడో వాన్ రాసమ్ అనే అతను డెవలప్ చేశారు. సో ఆయన 1989లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్ చేసింది 1991లో. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వై పైథాన్ నేమ్డ్ యాజ్ పైథాన్. సో పైథాన్ అని నేమ్ ఎందుకు చేశారు అని చెప్తున్నాను. సో పైథాన్ అని ఎందుకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి నేమ్ ఇచ్చారు? ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఏ మూవీ నేమ్డ్ యాజ్ పైథాన్. ఓకే, లిటిల్ బిట్ క్లోజర్. సో మనకి బీబీసీ కామెడీ టెలివిజన్ షో అని చెప్పి ఒక టెలివిజన్ షోలో మోంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే ఒక కామెడీ షో వచ్చేది అనమాట. సో 1970s నుంచి వచ్చేది. సో దానికి బిగ్ ఫ్యాన్ అనమాట ఈయన గైడో వాన్ రాసమ్ అనే అతను, ఆ షోకి ఫ్యాన్. సో తనేమనుకున్నాడంటే తన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి షార్ట్ అండ్ యూనిక్ గా ఉండాలని అనుకున్నాడు. సో అందుకే దాంట్లో పైథాన్ అనేది తీసుకొని ప్లేస్ చేసుకున్నాడు. ఓకేనా? సో the name came from బీబీసీలో కామెడీ టెలివిజన్ షో ఒకటి వచ్చేది. సో ఎందుకు ఇవన్నీ రాస్తున్నానంటే మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు ఇలాంటివి అడుగుతారు, బట్ డీప్ గా ఏం అడగరు. సో ఈ షో అనేది ఫ్రమ్ 1970s నుంచి వస్తుంది మనకి, ఎప్పుడు రావట్లేదు అనుకుంటా.
సో డౌన్లోడ్ అయిపోయిందండి. సో ఎంతమంది కంప్లీట్ అయ్యింది డౌన్లోడ్? సో ఓన్లీ 1 పర్సన్. ఓకే. ఓకే. సో ఇంకా కొంతమంది ఇంకా అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు అన్నారు కాబట్టి సో ఒక్క కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ వరకు క్లియరా? సో పైథాన్ అంటే ఏంటి, ఎవరు డెవలప్ చేశారు, నెక్స్ట్ దానికి పైథాన్ అనే నేమ్ ఎందుకు వచ్చింది. సో ఈ 3 క్వశ్చన్స్ కి క్లియరా అండి? ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చి పైథాన్ ఫీచర్స్. సో అసలు పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం మనం, దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేవి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ నేను లైన్ బై లైన్ చెప్తాను. ఓకే. సో ఫస్ట్ వన్, సో ఫీచర్స్ ఏమన్నా తెలుసా అండి మీకు? సింపుల్ అండ్ రోబస్ట్. ఓకే. నెక్స్ట్, సో సిఎస్సి వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక్కడ. యా. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజీ టు లెర్న్ అండ్ యూస్. సో ఎటువంటి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా సరే మనం పైథాన్ అనేది ఈజీగా లెర్న్ చేయొచ్చు. సో ఈజీ అంటే ఇక్కడ సింటాక్స్ ఈజీ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు రాస్తాను, ఈజీ సింటాక్స్ టు లెర్న్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, సో ఈజీ సింటాక్స్ అనమాట. సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ యూజ్ చేయడానికి కూడా ఈజీ. సో ఫస్ట్ వన్ ఇది. సో నెక్స్ట్ వన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. సో ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే సో మనకి చూడగానే అర్థమవుతుంది అనమాట, ఈజీగా అండర్స్టాండబుల్ అండ్ రీడబుల్. అందుకే దీన్ని ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటారు. చాలా వరకు పైథాన్ అనేది నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది. ఓకేనా? మీకు ఒక కోడ్ రాసామా అంటే ఈజీగా అర్థమవుతుంది. సో అందుకే ఇది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వన్ ఇంటర్ప్రిటెడ్ అని చెప్పాను కదా నేను. సో అసలు ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటి, సో మీకు ఇక్కడ చూపిస్తాను నేను. సో ఇట్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదండి, జస్ట్ మీకు డిఫరెన్స్ చెప్పడానికి ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటో చెప్తున్నాను. సో ఇంటర్ప్రిటెడ్ అంటే తెలుసా ఎవరికైనా? సో ఈ 2 పాయింట్స్ అర్థమయ్యాయా పోనీ? ఈజీ సింటాక్స్ అండ్ లెర్న్. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి సింటాక్స్ అనేది అనమాట, ఈజీగా ఉంటుంది, ఈజీగా యూజ్ చేయగలం. నెక్స్ట్ వన్ వచ్చి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో అందుకే దీన్ని ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటారు.
సేమ్ కంపైలింగ్ అండ్ రన్నింగ్. ఓకే యా. సో మీకు సి ప్రోగ్రామ్ ఉందనుకోండి, నార్మల్గా మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు, దానిలో ఎర్రర్ ఉంది, ఓకేనా. సో మీకు అవుట్పుట్ వచ్చేస్తుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశానంటే 5 లైన్స్ రైటే, ఇంకొక 5 లైన్స్ ఏదో 7th లైన్ లో ఎక్కడో నీకు మిస్టేక్ వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుందా? ఆ 5 లైన్స్ యొక్క అవుట్పుట్ అయినా వస్తుందా? రాదు కదా. సో సి లాంగ్వేజ్ ఏంటంటే మొత్తం ఎర్రర్స్ అన్ని క్లియర్ అయిపోతేనే నీకు అవుట్పుట్ వస్తుంది. ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసేదాకా మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయదు సి ప్రోగ్రామింగ్ లో. కాకపోతే మనకి పైథాన్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం ప్రోగ్రామింగ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా మీకు డిఫరెన్స్ చూపించడానికి చూపిస్తున్నాను, ఓకేనా. సో తెలియకపోతే ప్రోగ్రామింగ్ ఏమి డౌట్ తర్వాత మళ్ళీ ఇంకా లైన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను, ఏదో ఒకటి హలో అని ప్రింట్ చేశాను. సో సెకండ్ లైన్ లో నేను ఏదో ఒకటి, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఎర్రర్ లేదు, సెకండ్ లైన్ లో ఎర్రర్ ఉంది. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ చూడండి హలో అనేది నాకు ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ లైన్ లో నాకు ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ యారో మార్క్ ఎక్కడ చూపిస్తుంది? సెకండ్ లైన్ లో చూపిస్తుంది. సో ఫస్ట్ లైన్ మాత్రం ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే దానిలో ఎర్రర్ లేదు కాబట్టి. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే పైథాన్ అనేది మీకు ఏ లైన్ లో ఎర్రర్ వస్తే ఆ లైన్ తో మాత్రమే ఆగుతుంది. దాని ముందు ఏమైనా కరెక్ట్ ఆన్సర్ అదే కరెక్ట్ లైన్స్ ఉన్నాయి అంటే అది అవుట్పుట్ డిస్ప్లే చేసేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది? లైన్ బై లైన్ చెక్కింగ్. సో ఇంటర్ప్రిటర్ మీన్స్ లైన్ బై లైన్ చెక్కింగ్. సో లైన్ బై లైన్ చెక్ చేస్తే ఏమవుతుంది? మనకి డీబగ్గింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో అర్థమైందా డిఫరెన్స్? అర్థమైందండి? సో లైన్ బై లైన్ చెక్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ లైన్ లో మనకి ఏమీ ఎర్రర్ లేదు కాబట్టి హలో అనేది నాకు ప్రింట్ అయిపోయింది. సెకండ్ లైన్ లో ఎర్రర్ వచ్చింది కాబట్టి అక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా. సో లైన్ బై లైన్ చెక్ చేసినప్పుడే కదా. నార్మల్ గా ఇదే సి ప్రోగ్రామింగ్ లో రాసాం అనుకోండి, ఇదే కోడ్ ఏమొస్తుంది? ఫస్ట్ లైన్ లో ఎర్రర్ లేకపోయినా సరే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయదు. మొత్తం ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసుకుంటే మాత్రమే అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది కదా. సో పని పైథాన్ లో మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కాబట్టి లైన్ బై లైన్ చెకింగ్ ఉంటుంది, ఓకే. సో నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్ క్లియరా? ఎస్ ఆర్ నో? ఓకే. నెక్స్ట్ క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్. సో క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటే ఇదేంటంటే డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ యూజర్ అనుకోండి, ఇది ఓన్లీ విండోస్ కే కాదు, నేను ఇక్కడ ఆల్రెడీ మీకు చూపించాను డౌన్లోడ్ ఆప్షన్ లోనే లైనక్స్ యూజ్ చేసాం, మ్యాక్ ఓఎస్ ఉంది. సో మనకి ఏ ప్లాట్ఫామ్ లోనైనా ఈజీగా రన్ అవుతుంది అనమాట. లైనక్స్, విండోస్, యూనిక్స్ ఏదైనా సరే ఏ ప్లాట్ఫామ్ లోనైనా ఈక్వల్ గా రన్ అవుతుంది. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇది ఈక్వల్ గా రన్ అవుతుంది అనమాట. సో అందుకే ఇది క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వచ్చి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ చేసాం కదా ఇప్పుడు. సో డౌన్లోడ్ చేసినప్పుడు ఏదైనా మనీ కానీ ఏమైనా కట్ అయినాయి మనకి? లేవు కదా. సో ఫ్రీగా నార్మల్ గా వెళ్దాం ఆ వెబ్సైట్. సో ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో నార్మల్ గా మన ఆ వెబ్సైట్ లోకి వెళ్ళాం, జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేసాం, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. సో అది ఫ్రీయే కదా, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అన్నమాట. సో మనమైతే ఏం మనీ పే చేయని అవసరం లేదు. సో ఇది పబ్లిక్ గా అవైలబుల్ ఉంటుంది. సో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరికైనా షేర్ కూడా చేసుకోవచ్చు, ఓకే. సో అందుకే ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. నెక్స్ట్ 6th పాయింట్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట.
ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్ లో. దానికంటే ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ గా అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో మనకి పైథాన్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 7th వన్. సో ఇక్కడ ఫీచర్స్ అన్నాం కాబట్టి పైథాన్ ఏమేమి సపోర్ట్ చేస్తుందో చూపిస్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి ఎక్స్టెన్సిబుల్. సో ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మనకి సి ఉంది, C++ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి ప్రాపర్టీస్ కూడా దీనిలో ఇంప్లై చేస్తాయి అన్నమాట. ఇట్ ఇంప్లైస్ ద అదర్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ C++ అవి. ఓకేనా, సో దానిలో ఉన్న టాపిక్స్ మనం ఇక్కడ యూస్ చేయొచ్చు, ఎక్స్టెన్స్ చేసినట్టు సికి ఎక్స్టెన్సిబుల్ లాగా. ఓకేనా, అర్థమైందా? సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఇంప్లైస్ చేస్తాయి మనకి ఇక్కడ. సో నెక్స్ట్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ ని సపోర్ట్ చేస్తుంది. సో లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అంటే మనకి చాలా రిచ్ సెట్ ఆఫ్ మాడ్యూల్స్, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనకి పైథాన్ లో సపోర్ట్ చేస్తాయి. సో మనం ఏంటంటే వాటి క్రియేట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న వాటిని జస్ట్ ఇంపోర్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సో అలాంటి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి పైథాన్ లో. ఓకేనా, మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఈ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ కూడా మనకి ఇన్స్టాల్ అయిపోతాయి. జస్ట్ వాటిని మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ GUI సపోర్ట్. GUI అంటే తెలుసా? యూజర్ ఇంటర్ఫేస్. సో ప్లీజ్ మ్యూట్ చేయండి, ఏమైనా ఉంటే చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి. సో ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది అందుకని. సో ఇంకా చాలా మంది నేమ్స్ చేంజ్ చేయలేదండి, ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్స్. ఫార్మాట్ తెలుసు కదా, యువర్ రోల్ నెంబర్, యువర్ నేమ్, కాలేజ్ నేమ్. సో ఆ ఫార్మాట్ లో ఉంటే మాత్రమే అటెండెన్స్ కన్సిడర్ అవుతుంది. మీ నేమ్ చూసుకోండి, చాలా మంది ఇంకా చేంజ్ చేయలేదు. గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. సో మనకి గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ని కూడా ఇక్కడ పైథాన్ అనేది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్. సో ఆల్రెడీ మనం చెప్పాం కదా ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్ అని. ఇంటిగ్రేటెడ్ మీన్స్ మనకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటితో ఈజీగా ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద 10 points పైథాన్ ఫీచర్స్. సో ఇక్కడ వరకు క్లియర్ అండి ఫీచర్స్ వరకు? సో ఫీచర్స్ వరకు క్లియర్ ఉన్నారా? ఓకే, సో డౌన్లోడ్ కంప్లీట్ అయిందా? సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదండి, C++, జావా, వాటితో ఈజీగా ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంటిగ్రేట్ అంటే ఇంటిగ్రేట్ ఏమంటారు తెలుగులో? వాటి ఫీచర్స్ ని వీటితో కంబైన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ సో ఎవరో రిప్లై ఇచ్చారు, ఇట్ కెన్ కమ్యూనికేట్ మ్యామ్. ఓకే, సో ఓకే, మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో కమ్యూనికేట్ అవుతుందంట. సో ఇంటిగ్రేట్ మీనింగ్. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్?
యా ప్రోగ్రామ్ మెర్జ్ ఇన్ బిట్వీన్. సో మీనింగ్ అయితే ఇంటిగ్రేట్ అంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో ఇది ఈజీగా కంబైండ్ అవుతుంది అనమాట, వాటి ప్రాపర్టీస్ కూడా వీటికి వచ్చేలాగా. సో దాన్ని తెలుగులో కరెక్ట్గా ఏమంటారు నాకు తెలియదు, ఇంటిగ్రేటెడ్ అంటే. ఓకే, సో క్లియర్ అండి టీచర్స్ వరకు? యా ఓకే. సో క్లియరా కాదా? 10 పాయింట్స్ ఫీచర్స్ అనేవి క్లియరా? సో నెక్స్ట్ మీ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిందా అందరికి? సో నేను ఇన్స్టాలేషన్ చెప్తానండి. సో ఫస్ట్ అయితే డౌన్లోడ్ కంప్లీట్ అయింది కదా, సో నేను ఇన్స్టాలేషన్ చూపిస్తాను ఇప్పుడు. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు చేయని అవసరం లేదండి, ఎవరికైతే లేదో వాళ్ళు మాత్రం చేయండి. సో ఇక్కడ చూడండి, సో ఇది నా సాఫ్ట్వేర్. జస్ట్ క్లిక్ ఆన్ దట్, డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఇట్ టేక్స్ 2 minutes. సో తర్వాత మీకు ఇలా వస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్, తర్వాత అగ్రీ. నెక్స్ట్ జస్ట్ మీ అని ప్లేస్ చేయండి, జస్ట్ మీ. సో నెక్స్ట్ లొకేషన్ అలాగే ఉంచేయండి, జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ యాడ్ పాత్ టు మై పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్. చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో నా దానిలో ఆల్రెడీ ఉంది, సో అందుకే నేను క్లిక్ చేయట్లేదు, మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక లింక్ ఇచ్చాను కదా నేను ఆల్రెడీ, సో ఇంకొక లింక్ ఇస్తున్నాను ఇక్కడ. సో దీనిలో ప్రాసెస్ ఉంటుంది ఎలా ఇన్స్టాల్ చేయాలో. సో ఇక్కడ చూడండి, 4th స్టెప్ నుంచి ఫాలో అవ్వండి. సో ఫస్ట్ అయితే నెక్స్ట్, తర్వాత ఐ అగ్రీ, తర్వాత జస్ట్ మీ, సో తర్వాత మీకు ఇలా వస్తుంది, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ అనకుండా టు 3 to the my path environment వేరియబుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. సో ఇన్స్టాల్ చేస్తారు. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్, సో ఇన్స్టాలేషన్ కి టైం పడుతుందండి. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీకు ఇలా వస్తుంది, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత ఇలా వస్తుంది, ఫినిష్ క్లిక్ చేయండి, సరిపోతుంది. సో మీకు ఒక లింక్ ఇచ్చాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ యూజర్స్ కాకుండా వేరే యూజర్స్ అయితే లైనక్స్ ఆర్ ఎనీథింగ్ మ్యాక్ ఓఎస్ అలాంటివి అయితే జస్ట్ ఇక్కడ మీకు ప్రాసెస్ ఉంటుంది, పక్కన సైడ్ చూడండి, ఇన్స్టాలింగ్ ఆన్ మ్యాక్ ఓఎస్ అని ఉంటుంది, లైనక్స్ అయితే లైనక్స్ అని ఉంటుంది. సో మీది ఏదైతే వర్షన్, మీ ప్లాట్ఫామ్ ఏదైతే ఆ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలో ప్రాసెస్ అంతా ఉంటుంది. సో మీరు అది ఫాలో అవ్వచ్చు, ఓకేనా? సో లింక్ అయితే నేను చాట్ బాక్స్ లో పేస్ట్ చేశాను, సో అది ఫాలో అవ్వండి. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి? సో ఇన్స్టాలేషన్ కి టైం పడుతుంది, జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాక ఇట్ టేక్స్ టైం. సో అది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది, లోగా మిగిలినవి మనం చూద్దాం. ఓకే, సో ఇన్స్టాల్ క్లిక్ చేశారా? సో అది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది, లోగా మనం ఇంట్రడక్షన్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఇన్స్టాలేషన్ ఏమైనా డౌట్ ఉందా అండి? సో క్లిక్ ఆన్
మీకు ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ఒక లింక్ ఇచ్చాను కదా, లింక్ లో ఉంటుంది. సో మీకు డౌట్ ఉంటే అది చూడొచ్చు, లేదా నన్ను అడిగితే నేనైనా చెప్తాను. ఓకే, యా. సో కంటిన్యూ చేయొచ్చా ఇంట్రడక్షన్? యా. సో ఫీచర్స్ వరకు కంప్లీట్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ వన్ అప్లికేషన్. సో మనం పైథాన్ ఫీచర్స్ చూసాం. సో ఎక్కడెక్కడ యూస్ చేస్తామో కూడా చూడాలి కదా. సో అసలు పైథాన్ అంటే ఎక్కడెక్కడ యూస్ చేస్తారు. సో అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. సో ఫస్ట్ వన్, సో ఎవరికైనా తెలుసా ఎక్కడ యూస్ చేస్తాం అనేది? యా, వెబ్ అప్లికేషన్స్, వెబ్ డెవలప్మెంట్. ఎస్. సో వెబ్ అప్లికేషన్స్ అన్నిట్లో మనం పైథాన్ యూస్ చేయొచ్చు. సో ఏమేమి యూస్ చేస్తున్నాయంటే గూగుల్ కూడా మనకి పైథాన్ అనేది యూస్ చేస్తుంది. సో గూగుల్ యూస్ చేస్తుంది. నెక్స్ట్ యూట్యూబ్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ డ్రాప్ బాక్స్ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా. సో ఇవన్నీ మనకి పైథాన్ యూస్ చేస్తారు వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి. సో నెక్స్ట్ వన్ ఇంకెక్కడ యూస్ చేస్తామంటే గేమ్ డెవలప్మెంట్ లో యూస్ చేస్తారు. సో పైథాన్ యూస్ చేసి గేమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ GUI బేస్డ్ అప్లికేషన్స్ అని చెప్పాను కదా, ఆల్రెడీ GUI సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా నేను. సో GUI బేస్డ్ అప్లికేషన్స్ అన్నిట్లో యూస్ చేస్తాం. సో GUI అంటే కొన్ని ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ ఉన్నాయనుకోండి, గేమ్స్ లో మనకి బటన్స్ ఉంటాయి చూసారా. సో ఆ బటన్స్ అన్ని క్రియేట్ చేయడానికి కూడా మనం పైథాన్ యూస్ చేయొచ్చు. సో వాట్సాప్ లింక్ ఇంకా మేము ఏం క్రియేట్ చేయలేదండి. సో వాట్సాప్ అయితే క్రియేట్ చేయలేము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు మాకు, నార్మల్ వాట్సాప్ మెసేజ్. ఓకేనా. సో మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చి ఉంటుంది కదా, దానిలో మా నెంబర్స్ ఉంటాయి. సో మీరు వాట్సాప్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, కానీ వాట్సాప్ గ్రూప్ అయితే లేదు. సో ఎందుకంటే చాలా బ్యాచెస్ వస్తాయి కదా, సో ప్రతిసారి మేము గ్రూప్ క్రియేట్ చేయడానికి కష్టం అవుతుంది మాకు. సో అందుకే. సో నెక్స్ట్ డేటా సైన్స్ లో కూడా మనం పైథాన్ అనేది యూస్ చేస్తాం. సో మై వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. సో నా వాయిస్ క్లియర్ గా ఉందా అండి? యా, క్లియర్ అండి. ఒకసారి మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోండి. ఓకే, లో సౌండ్. ఓకే, యా. డేటా అనాలిసిస్ లో యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, యా చాలా వాటిలో యూస్ చేస్తాం. సో మల్టీమీడియా. ఇప్పుడు క్లియర్ గా ఉందా నా వాయిస్? యా, ఓకే. సో నెక్స్ట్ సైంటిఫిక్ కంప్యూటింగ్. సో చాలా ఉన్నాయండి, చాలా వాటిలో యూస్ చేస్తాం మనం. సో కొన్ని నేమ్స్ అయితే నేను ఇస్తున్నాను. సో మిషన్ లెర్నింగ్, సో ఇది క్లియర్. సో ఇవి వచ్చి మనకి పైథాన్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది. సో కొన్ని అయితే నేను చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి. సో ఇది క్లియర్. యా, చాలా యూస్ చేస్తాయండి. సో అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తే టైం అవుతుందా.
నో అవసరం లేదండి, పైచామ్ మేము ఇన్స్టాల్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక అనకొండ మాత్రం ఇన్స్టాల్ చేయండి సరిపోతుంది. సో ఓకే, సో నెక్స్ట్ వన్ వర్షన్స్, పైథాన్ వర్షన్స్ కూడా చూద్దాం మనం. సో అసలు ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారో అవన్నీ నేను చెప్తాను. సో దానికన్నా ముందు మనకి పైథాన్కి ఒక వెబ్సైట్ ఉంది, python.org అని చెప్పి. సో దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పైథాన్. Wait, it takes time. So it's stuck for 2 minutes. సో నేను చెప్తానండి, మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. సో ఎంతమందికి కంప్లీట్ అయింది ఇన్స్టాలేషన్? ఓకే, సో అందరికీ కంప్లీట్ అయిపోయాక నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే వర్షన్స్ చూద్దాం. సో ఇది వచ్చి మనకి పైథాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా? సో python.org. సో మీ python.org అని క్లిక్ చేయగానే సో నేను లింక్ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డౌన్లోడ్స్ చూస్తే ఆల్ రిలీజెస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయగానే మనకి లేటెస్ట్ వర్షన్ అనేది కనిపిస్తుంది, పైథాన్ 3.8.5. సో ఇది మన లేటెస్ట్ వర్షన్ అన్నమాట. సో ఆల్ రిలీజెస్ లోకి వెళ్తున్నాను నేను. సో అక్కడ మీరు చూస్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ మనకి వర్షన్స్ అన్నమాట. సో ఇవన్నీ, సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏది ఉంది, పైథాన్ 3.8.5. సో ఇక్కడ మీకు రిలీజ్ డేట్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది ఐడిఎల్ఈని డౌన్లోడ్ చేస్తుంది మనకి. ఓకేనా? సో నార్మల్ గా మీ కాలేజెస్ లో అవి అయితే ఐడిఎల్ఈలో చెప్తారు. సో ఇక్కడ మేము ఐడిఎల్ఈ బదులు అనకొండాని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఐ మీన్ జూపిటర్ నోట్బుక్, అనకొండాలో జూపిటర్ నోట్బుక్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో మీకు ఎందుకు ఐడియల్లీ కాకుండా మీకు ఏమన్నా వేరేవి ఏమైనా ఉంటే కనుక, ఐ మీన్ సారీ, ఐడియల్లీ కాకుండా అనకొండా ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక డిఫరెన్స్ కూడా చెప్తాను నేను. ఓకేనా? సో ఫస్ట్ అయితే వర్షన్స్ లిస్ట్ చూద్దాం. సో ఓకే, సో ఫస్ట్ వర్షన్ వచ్చి పైథాన్ 1.0 ఫస్ట్ వర్షన్ అన్నమాట. సో అది ఎప్పుడు రిలీజ్ చేశారంటే జనవరి 1994 లో రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ వర్షన్, సో మనకి 1 కి సంబంధించిన వర్షన్స్ అన్ని 19s లోనే రిలీజ్ అయ్యాయి. ఓకేనా? సో నెక్స్ట్ 2.0 వచ్చి అక్టోబర్ 2000 లో రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ 3 వర్షన్ వచ్చి
డిసెంబర్ 2008లో రిలీజ్ చేశారు. ఎందుకంటే 2 వర్షన్స్ అని 2000 అని చెప్పడానికి లేదు, ఎందుకంటే మనకి ఇంకా 3000 రాలేదు కదా, 2020s లోనే ఉన్నాం కాబట్టి. సో 2008లో మనకి 3.0 వర్షన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ మనకి పైథాన్ 3. ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ 3.8.5 ఎప్పుడు రిలీజ్ చేశారు? జూలై 20, 2020. ఓకేనా? సో మనకి 2020లో రిలీజ్ చేశారు లేటెస్ట్ వర్షన్ 3.8.5. 5ఏనా? యా 5. సో ఇది ఇప్పుడు జూలై 2020. సో ఇది వచ్చి మనకి లేటెస్ట్ వర్షన్. నెక్స్ట్ ఒకటి మాత్రం మనకి 2010లో రిలీజ్ చేశారు, అదేంటంటే 2.7 పైథాన్ 2.7. అదొకటి జూలైలో 2010లో రిలీజ్ చేశారు. సో ఎందుకంటే 3.0 అనేది మనకి ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో అవన్నీ మనకి 2 వర్షన్స్ లో సపోర్ట్ చేయవు. సో అందుకే మళ్ళీ 2 వర్షన్స్ లో సపోర్ట్ చేయడానికి 2.7 అనే దాన్ని రిలీజ్ చేశారు. అంటే విండోస్ లోవర్ వెర్షన్ నుంచి ఉంటాయి కదా, సో ఆ లోవర్ వెర్షన్స్ కి సపోర్ట్ చేయడానికి ఆ ఫీచర్స్ అన్ని 2.7 అనేది రిలీజ్ చేశారు. సో ఇస్ ఇట్ క్లియర్? సో నా స్క్రీన్ ఇంక్రీజ్ చేయడం అవ్వదండి. సో మీకే అక్కడ ఆప్షన్ ఉంటుంది జూమ్ చేసుకోవడానికి. సో అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు జూమ్ అవుతుంది. సో ఇది క్లియర్? సో వర్షన్స్ వరకు క్లియర్ ఉన్నారా? ఓకే. సో ఇక్కడతో మనకి ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా వెబ్ అప్లికేషన్స్ రాద్దాం ఇక్కడ. సో మీకు ఈ జూపిటర్ నోట్బుక్ కూడా నేను సెండ్ చేస్తాను మీకు, కాకపోతే టేక్స్ 2 days ఐ థింక్. సో మాకు
మాకు క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అది క్రియేట్ అయ్యాక మీకు ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీకు రోజు డైలీ చెప్పేవన్నీ మేము షేర్ చేస్తాం. ఓకేనా? ఓకే, సో మీరు కూడా నోట్ చేసుకోండి, నేను చూపిస్తానులే. ఓకే, సో మీకు ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది కదండి అందరికి? ఎస్ ఆర్ నో? సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయాక మీరు ఇక్కడ సెర్చ్ బార్లో జస్ట్ క్లిక్ ఆన్ అనకొండ. సో అనకొండ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా అనకొండ నావిగేటర్ అని ఒక గ్రీన్ కలర్లో ఒక సింబల్ ఉంది, ఆ యాప్ వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ డబుల్ క్లిక్ చేయండి. జస్ట్ అనకొండ నావిగేటర్ మీద డబుల్ క్లిక్ చేస్తే నాట్ కంప్లీటెడ్ స్టిల్ డౌన్లోడింగ్. ఓకే, సో కంప్లీట్ అయినంత వరకు చూడండి. కంప్లీట్ అవ్వని వాళ్ళు ఈ రోజు ఇన్స్టాలేషన్ చేసుకుని రేపు రండి. అర్థమైందా? సో నేనైతే మీకు ఇలా ప్రాసెస్ చెప్తున్నాను, ఎలా ఓపెన్ చేయాలో చెప్తున్నాను అంతే, ఇంకేం చెప్పట్లేదు. సో ఈ రోజంతా ఇన్స్టాలేషన్ అండ్ ఇంటి దగ్గర అయినా చేసుకుని, ఒకవేళ ఇప్పుడు అవ్వకపోతే ఈ సెషన్లో కంప్లీట్ చేసుకుని రేపు సెషన్కి మనం చూద్దాం. ఓకేనా? సో ఎలా ఓపెన్ చేయాలో చెప్తున్నాను ఇన్స్టాలేషన్ అయిపోయిన వాళ్ళకి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేశారు కదా అనకొండ నావిగేటర్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక యాప్ కనిపిస్తుంది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశాక సో ఈ సింబల్ వస్తుందండి మీకు స్క్రీన్ మీద, ఈ గ్రీన్ కలర్ వచ్చింది కదా, సో ఆ సింబల్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంది. సో ఇట్ టేక్స్ 2 minutes 2 seconds. తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో దానిలో ఓపెన్ అవుతుంది. వెయిట్. సో నెక్స్ట్ రేపు అందరూ మార్నింగ్ 10 లోపు బిఫోర్ 10 మనకి లాగిన్ అయి ఉండాలి. సో ఇంకా అవుతున్నారు, 11 అయింది, ఇప్పుడు కూడా అవుతున్నారు ఇంకా. సో తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి మీకు డిఫాల్ట్ గా. సో మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ అనకొండ నావిగేటర్ మీద డబుల్ క్లిక్ చేయగానే, సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, టైం తీసుకున్నాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు సెకండ్ వన్ ఉంది కదా జూపిటర్ నోట్బుక్ అని చెప్పి, సో దీన్నే మనం యూజ్ చేయాలి. సో దీన్ని యూజ్ చేసే మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంతా చేస్తాం. ఓకేనా? సో సెకండ్ వన్ జూపిటర్ నోట్బుక్ అని ఉంది కదా, సో ఇక్కడ వరకు అందరూ కంప్లీట్ చేశారా? ఇలా ఓపెన్ అయిందా? సో ఇక్కడ సెర్చ్ చేయాలి అనకొండ నావిగేటర్ అని చెప్పి. సో మీకు ఒక యాప్ ఇలా కనిపిస్తుంది, దాని మీద డబుల్ క్లిక్ చేశాక ఇట్ టేక్ సమ్ టైమ్, ఆఫ్టర్ దట్ ఇట్ ఓపెన్ లైక్ దిస్. ఓకేనా? సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి. సో అందులో జూపిటర్ నోట్బుక్ అని ఉంటుంది, సెకండ్ ఆర్ థర్డ్ వన్ లో ఉంటుంది. సో దిస్ వన్. మీరు ఒకవేళ మీకు నెట్ ఇష్యూ వచ్చి మీరు మళ్ళీ జాయిన్ అయితే కనుక, సో అక్కడ మాకు వస్తుంది మీరు ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్ని మినిట్స్ ఉన్నారో కూడా వస్తుంది. సో మళ్ళీ జాయిన్ అయినా మేము కన్సిడర్ చేస్తాము. సో మీ అటెండెన్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు జాయిన్ అయ్యి ఒక 10 minutes or 20 minutes ఉండి లెఫ్ట్ అయిపోతే మేము అటెండెన్స్ ఇవ్వలేము, ఆబ్సెంటే వస్తుంది మీకు ఆ రోజు. అర్థమైందా? 2 hours క్లాస్లో 75% ఉండాలి మ్యాథ్స్, డైలీ 75% ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూసుకుంటే 2 hours లో మీరు 75% అంటే ఒక 15 minutes లేకపోయినా పర్లేదు, కానీ ఒక 1.5 hour అయినా ఉండాలి. ఉంటే మాత్రమే మా అటెండెన్స్ కన్సిడర్ చేస్తాం ప్రెసెంట్ కింద. అర్థమైందా?
సో మీరు ఒక 10 మినిట్స్ ఉండి లేకపోతే జాయిన్ అయ్యి అలా వదిలేసి వెళ్ళిపోతే మేము అటెండెన్స్ ఇవ్వలేము. సో అక్కడ మీకు వస్తుంది మా యాప్లో మీరు ఎన్ని మినిట్స్ ఉన్నారో కూడా వస్తుంది, ఏ టైంకి లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అయ్యారు అవన్నీ వచ్చేస్తాయి మాకు. సో దాన్ని బేస్ చేసుకుని మేము అటెండెన్స్ ఇస్తాం. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇలా ఓపెన్ అయిందా అందరికి? సో ఓపెన్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, ఓన్లీ 2-3 రిప్లైస్ వస్తున్నాయి. మిగిలిన వాళ్ళండి ఏం చేస్తున్నారు? సో ఇది ఇన్స్టాల్ అయితేనే మీకు నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేయగలం. సో అందరూ ఇన్స్టాల్ చేయాలి, తప్పదు. సో ఈ రోజు ఇన్స్టాలేషన్ నెట్ ఇష్యూ వల్ల అవ్వకపోతే కనుక ఈవినింగ్ రేపు సెషన్ కల్లా మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకుని రావాలి. అర్థమైందా? సో మీకు ఆల్రెడీ నేను లింక్ ఇచ్చాను, ఎలా ఇన్స్టాల్ చేయాలో అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో అయినా డౌట్ ఏమైనా ఉంటే మీరు వాట్సాప్ చేయొచ్చు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఇలా ఓపెన్ అయింది కదా. సో జూపిటర్ నోట్బుక్ అని ఉంది కదా, దాని మీద లాంచ్ అని ఉంటుంది, ఒక సింబల్ ఉంది చూడండి లాంచ్ అని. జస్ట్ క్లిక్ ఆన్ దట్ లాంచ్. తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ డిఫాల్ట్ బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో అందరికి ఇలా ఓపెన్ అయిందా? సో నాతో పాటు ప్యారల్గా చేస్తే మీకు ఈజీగా ఉంటుందండి. సో ఎవరికైతే ఇన్స్టాల్ అయిందో వాళ్ళు ఇక్కడ సెర్చ్ బార్లో జస్ట్ అనకొండ నావిగేటర్ అని సెర్చ్ చేసి డబుల్ క్లిక్ ఇస్తారు. ఆ డబుల్ క్లిక్ ఇచ్చాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జూపిటర్ నోట్బుక్ లాంచ్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్ లాంచ్. సో దెన్ ఇట్ ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్ లైక్ దిస్. సో మనకి డిఫాల్ట్ బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఓన్లీ 2-3 రిప్లైస్ మాత్రమే వస్తున్నాయి. సో మిగిలిన వాళ్ళకి అవ్విందా లేదా, లేకపోతే ఏమైనా అడ్రస్ వచ్చినాయా, నాకేం అర్థం అవ్వలేదు. సో మీరు రిప్లై ఇవ్వండి, ఏమైనా ఇష్యూస్ ఉన్నా రిప్లై ఇవ్వండి. ఓపెన్. ఓకే 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 ఓకే. సో చాలా మందికి ఓపెన్ అయింది కాబట్టి, సో ఇక్కడ డెస్క్టాప్ ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా మీకు అందరికి? సో ఒకవేళ మీకు డెస్క్టాప్ ఆప్షన్ లేకపోతే ఏదో ఒక ఫోల్డర్, ఏ ఫోల్డర్ అయినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ చూడండి, చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే దాన్ని సెలెక్ట్ చేసినట్టు, ఓకేనా? సో అలా కాకుండా మీరు డెస్క్టాప్ అనే వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఆ డెస్క్టాప్ అనే లొకేషన్. చూడండి ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్ లోకి వెళ్ళింది కదా. సో మీరు దేన్నైతే ఓపెన్ చేయాలో ఆ వర్డ్ మీద క్లిక్ చేయండి. లేదు సెలెక్ట్ చేయాలంటే ఈ పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఓపెన్ చేయమన్నాను కాబట్టి ఈ వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ మీద జస్ట్ క్లిక్ ఆన్ డెస్క్టాప్ అనే వర్డ్ మీద క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా? సో ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి విత్ యువర్ రోల్ నెంబర్. సో ఇక్కడ పక్కన మీకు రైట్ సైడ్ లో న్యూ అని ఉంటుంది, అప్లోడ్ అండ్ న్యూ అని చెప్పి 2 ఆప్షన్స్ కనిపించాయా? సో అందులో న్యూ అని ఉంది చూసారా? సో ఆ న్యూలో ఫోల్డర్ అని ఉంటుంది, జస్ట్ క్లిక్ ఆన్ దట్ న్యూలో ఫోల్డర్. సో మీకు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అన్టైటిల్డ్ ఫోల్డర్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో నాకు ఎక్కడ వచ్చిందో, సో అన్టైటిల్డ్ ఫోల్డర్ అని ఒక ఆప్షన్ వస్తుంది.
ఓకే, ఇక్కడ చూడండి. సో అన్టైటిల్ ఫోల్డర్ అని వచ్చింది, కనిపిస్తుందా? నేను ఇక్కడ చెక్ బాక్స్ కూడా ఇచ్చాను మీకు. సో ఏం చేశానంటే ఫస్ట్ డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. ఆ డెస్క్టాప్ లో ఇక్కడ రైట్ సైడ్ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, అప్లోడ్ అండ్ న్యూ అని చెప్పి. సో న్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అన్టైటిల్ ఫోల్డర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, అన్టైటిల్ ఫోల్డర్ అని చెప్పి. తర్వాత దాని చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసినట్టు. ఓకేనా? సో అన్టైటిల్ ఫోల్డర్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేశాక మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రీనేమ్ అండ్ మూవ్ అండ్ డిలీట్ అని 3 ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఓకేనా? సో దానిలో రీనేమ్ మీద క్లిక్ చేసి జస్ట్ మీ రోల్ నెంబర్ కానీ ఏదో ఒకటి. సో నేనైతే ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో నాది ఎక్కడ ఉందంటే, సో రీనేమ్ ఇచ్చేయండి. రీనేమ్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ రీనేమ్. సో నేనైతే ఇక్కడ 4th బ్యాచ్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. జస్ట్ మీరు ఇలా సెలెక్ట్ చేసి రీనేమ్ చేసేయచ్చు, 4th బ్యాచ్. జస్ట్ క్లిక్ ఆన్ రీనేమ్. ఓకేనా? సో మీకు ఆ ఫోల్డర్ అనేది రీనేమ్ అయి ఉంటుంది మీరు ఇచ్చిన నేమ్తో. తర్వాత ఫోల్డర్ని కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయడానికి ఏం చేయాలి, ఆ 4th బ్యాచ్ అనే వర్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంటీ ఉంటుంది మీకు. సో అర్థమైందా అండి? సో డెస్క్టాప్ లో మీ రోల్ నెంబర్ తో ఒక ఫోల్డర్ ఇస్తారు, ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి అని చెప్తున్నాను నేను. ఇస్ ఇట్ క్లియర్? సో ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఏం చేయట్లేదండి, మనం ఒక డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం విత్ యువర్ రోల్ నెంబర్. ఓకేనా? సో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేశాను అంతే. సో నేనైతే 4th బ్యాచ్ అని ఒక, ఓకే 1 minute. ఓకే, సో కంప్లీటెడ్ ఇక్కడ దాకా. సో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఒక నోట్బుక్ ని క్రియేట్ చేయాలి మనం. ఓకేనా? సో ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ లో పైథాన్ 3 అని ఉంది, కనిపిస్తుందా మీకు? సో మీ ఫోల్డర్ ఓపెన్ చేశారు. నేనైతే 4th బ్యాచ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, ఆ బ్యాచ్ అది ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీకు ఎంటీ ఉంటుంది, నాకైతే 3/8/2020 అని నోట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ నేమ్ తో ఉంది. సో మీకైతే ఎంటీ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే న్యూలో పైథాన్ 3 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే ఇలా అన్టైటిల్ ఒక జూపిటర్ నోట్బుక్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అన్టైటిల్ అని చెప్పి ఒక జూపిటర్ నోట్బుక్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తే చెప్పండి. సో ఇలా ఒక అన్టైటిల్ జూపిటర్ నోట్బుక్ అనేది క్రియేట్ అయితే చెప్పండి. సో నాతో పాటు ప్యారల్ గా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. యా, ఓకే. సో తర్వాత ఈ అన్టైటిల్ ఫోల్డర్ కి ఈ రోజు డేట్ ఇవ్వండి. ఈ రోజు డేట్ 3/8/2020 ఫస్ట్ డే. సో నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో జస్ట్ రీనేమ్ చేసేయండి సరిపోతుంది. సో నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేశాను, చూడండి ఇదే జూపిటర్ నోట్బుక్. సో ఈ రోజు డేట్ తో కూడా నేను రీనేమ్ చేస్తాను. సో ఇప్పుడు మా ఫోల్డర్ లో చూస్తే ఆ రోజు డేట్ తో మీకు ఒక జూపిటర్ నోట్బుక్ IPY NB ఫైల్స్ అనేవి ఉంటాయి. సో మీరు రోజు ఇలాగే చేసుకోవాలండి. సో మీరు రేపు మళ్ళీ వేరే క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తారు, మీ ఫోల్డర్ లోకి వస్తారు, న్యూలోకి వెళ్ళి పైథాన్ 3 మీద క్లిక్ చేస్తారు, ఇలా ఒక అన్టైటిల్ జూపిటర్ నోట్బుక్ వస్తుంది. సో దీన్ని ఆ రోజు డేట్ తో రీనేమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుది అయిపోయింది, సో రేపటి కావాలంటే నేను రేపు డేట్ తో ఇచ్చేస్తాను అనమాట.
జస్ట్ క్లిక్ ఆన్ రీనేమ్. సో ఈ రోజు డేట్ తో ఇంకొకటి క్రియేట్ చేశాను నేను. సో ఇక్కడ చూడండి నాకు ఈ రోజు డేట్ తో ఒకటి, నెక్స్ట్ రేపటి డేట్ తో ఒకటి. సో టూ జూపిటర్ నోట్బుక్స్ అనేవి క్రియేట్ చేశాను. సో క్రియేటెడ్ అండి ఈ రోజు డేట్ తో ఒకటి. ఎస్ ఆర్ నో? సో కంప్లీట్ అయిపోయింది అందరికి. సో ఇప్పుడు దాకా చెప్పిన దానిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? ఓకే, సో జస్ట్ ఏం లేదు, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీ అనకొండ నావిగేటర్ ని ఓపెన్ చేసాం. సో ఓపెన్ చేయడానికి ఇక్కడ సెర్చ్ బార్ లో అనకొండ నావిగేటర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా ఒక గ్రీన్ కలర్ సింబల్ లో అనకొండ నావిగేటర్ అని ఉంటుంది. దాని మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేశాక ఇట్ టేక్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ ఇట్ ఓపెన్ లైక్ దిస్. సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని ఉంది కదా, సో క్లిక్ ఆన్ లాంచ్. సో లాంచ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ డిఫాల్ట్ బ్రౌజర్ లో మీకు ఓకే, సో తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది డిఫాల్ట్ బ్రౌజర్ లో. ఓకేనా? తర్వాత డెస్క్టాప్ సెలెక్ట్ చేసాం, అక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. సో ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ న్యూ అండ్ ఫోల్డర్ అని ఉంటుంది. మీకు రైట్ సైడ్ చూస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో న్యూ లో ఫోల్డర్ అని ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్. తర్వాత మీకు అన్టైటిల్ ఫోల్డర్ అని చెప్పి ఒకటి క్రియేట్ అవుతుంది లైక్ దిస్. ఓకేనా? సో ఈ అన్టైటిల్ ఫోల్డర్ ని ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేస్తే మీకు పైన 3 ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. రీనేమ్ అని చెప్పి జస్ట్ క్లిక్ ఆన్ రీనేమ్. సో మీ రోల్ నెంబర్ తో రీనేమ్ చేసుకోండి. తర్వాత ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. సో నా ఫోల్డర్ వచ్చి బ్యాచ్ 4 అని ఇచ్చాను నేను. సో ఆ బ్యాచ్ 4 అనేది మీకు ఇలా వస్తుంది. సో కెనాట్ వి క్రియేట్ ఎ ఫైల్ ఇన్ అనదర్ డిస్క్ మ్యామ్. ఏంటండి, ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు? సో కొంచెం క్వశ్చన్ క్లారిటీగా అడగరా కార్తిక్? సో ఇక్కడ పైథాన్ 3 అని క్లిక్ చేస్తే మీకు ఒక జూపిటర్ నోట్బుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికి ఈ రోజు డేట్ తో రీనేమ్ చేయమని చెప్పాను. సో ఇక్కడ 2 చెప్పాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమన్నాను, ఆ ఫోల్డర్ కి మీ రోల్ నెంబర్ ఇమ్మన్నాను. నెక్స్ట్ ఆ ఫోల్డర్ లో ఒక పైథాన్ 3 అనే ఫైల్, న్యూ లోకి వెళ్ళి పైథాన్ 3 అని క్లిక్ చేస్తే ఒక జూపిటర్ నోట్బుక్ వస్తుంది. దానికి ఈ రోజు డేట్ తో రీనేమ్ చేయమన్నాను. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా? సో ఒక జూపిటర్ నోట్బుక్ అయితే క్రియేట్ చేశారు కదా. How to execute program there is any key like C++. సో నేను చెప్తానండి, మొత్తం చెప్తాను. వెయిట్ ఫర్ 2 minutes. సో ఇలా అయితే ఓపెన్ అయిందో జూపిటర్ నోట్బుక్, మీకు అయితే ఎంటీగా క్రియేట్ అవుతుంది. ఓన్లీ 1 సెల్ మాత్రమే ఉంటుంది మీకు ఇలా. అంతేనా? ఈ సెల్ ఒకటేనా ఉంది. సో వీటిని సెల్స్ అంటారు. సో మీరు రోజు ఇలాగే ఓపెన్ చేయాలా అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం అవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. మీకు ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను నేను. సో డైలీ ఎలా ఓపెన్ చేయాలి అనేది. సో ఇక్కడ మీకు అక్కడ ఏమేమి ఆప్షన్స్ కనిపిస్తున్నాయో వాటిలో మాత్రమే క్రియేట్ చేసుకోవడానికి ఉంటుందండి. సో మీకు ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటే అక్కడ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు డెస్క్టాప్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫైల్లో చూస్తే మీకు కొన్ని చూపిస్తాయి కదా. సో ఓన్లీ ఈ లొకేషన్స్ లో మాత్రమే మీకు క్రియేట్ చేయడానికి ఉంటుంది. ఆ లొకేషన్ లో క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో జస్ట్ ఒక ఫోల్డర్ మాత్రమే కదా అడిగింది. సో నేను అన్ని క్లోజ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ 2 minutes.
సో క్లోజ్ చేసి మీకు చూపిస్తాను. సో ఓకే, జూపిటర్ నోట్బుక్ కి సంబంధించినవన్నీ నేను మొత్తం క్లోజ్ చేస్తాను. ఓకేనా? సో ఆఫ్టర్ దట్, సో మీరు అనకుండా నావిగేటర్ అని డబుల్ క్లిక్ చేస్తున్నాను కదా, సో అలా అయినా ఒక ప్రాసెస్, లేదా అలా కాదు నేను రోజు అలా చేయలేను అంటే, సో మీరు డైరెక్ట్ గా ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని సెర్చ్ చేసినా సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని సెర్చ్ చేసినా సరే మీకు జూపిటర్ నోట్బుక్ కనిపిస్తుంది అనకుండా ఫ్రీ అని చెప్పి జస్ట్ క్లిక్ ఆన్ ద, డబుల్ క్లిక్ చేయండి. సో ఒక బ్లాక్ స్క్రీన్ వస్తుంది. సో మీకు ఇంకొకటి ఏంటంటే ఇది సర్వర్ బేస్డ్ మీద జరుగుతుంది మనకి జూపిటర్ నోట్బుక్ అనేది. సో ఇక్కడ మీకు బ్లాక్ కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది కదా, సో ఇది ఎప్పుడు మీరు క్లోజ్ చేయకూడదు. సో మీరు జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తున్నంత సేపు ఈ బ్లాక్ స్క్రీన్ అనేది క్లోజ్ చేయకూడదు. అర్థమైందా? సో ఆఫ్టర్ దట్ డిఫాల్ట్ బ్రౌజర్ లో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు డెస్క్టాప్ మీద క్రియేట్ చేశారు కాబట్టి మీ ఫోల్డర్, క్లిక్ ఆన్ డెస్క్టాప్, తర్వాత మీ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. సో నా ఫోల్డర్ వచ్చి నేను ఆన్లైన్ మార్నింగ్ సెషన్ లో 4th బ్యాచ్ లో క్రియేట్ చేసుకున్నాను. సో 4th బ్యాచ్ క్లిక్ చేశాను. నెక్స్ట్ నా జూపిటర్ నోట్బుక్ ఈ రోజుది 3/8/2020. సో అది క్లిక్ చేస్తున్నాను. సో రోజు మీరు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి ఎలా ఓపెన్ చేయాలో? సో మీరు ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని సెర్చ్ చేసి డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు కింద చూస్తే ఒక జూపిటర్ నోట్బుక్ సింబల్ తో ఒక బ్లాక్ స్క్రీన్ ఉంది, కమాండ్ ప్రాంప్ట్. సో ఇది క్లోజ్ చేయకూడదు. ఇది క్లోజ్ చేస్తే మీకు అవుట్పుట్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. సో ఇది మినిమైజ్ చేసేసుకొని అది రన్నింగ్ లోనే ఉండాలి కింద. సో ఇక్కడ మన జూపిటర్ నోట్బుక్ ని యూజ్ చేసుకుంటాం. అర్థమైందా ఎలా ఓపెన్ చేయాలో క్లియరా? ఓకే, సో ఓన్లీ 2 రిప్లైస్. సో మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వలేదనా? క్లియర్? ఓకే, సో డౌట్ ఉంటే అడగచ్చండి. సో ఇది మన బేసిక్స్ కాబట్టి ఖచ్చితంగా జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తేనే మనం ప్రోగ్రామ్స్ చేయగలం. సో ఇక్కడ మీరు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడే క్లియర్ చేసుకోండి. సో ఎందుకంటే మొత్తం మన జూపిటర్ నోట్బుక్ లోనే చేస్తాం కాబట్టి. సో నేను అన్ని చెప్తానండి, వెయిట్ చేయండి జూపిటర్ నోట్బుక్ గురించి. సో మీకు ఒక సెల్ ఇలా వచ్చిందా? ఓన్లీ 1 సెల్ ఉంటుంది మీకు. సో ఇదేంటంటే మన సి ప్రోగ్రామ్ ఉందనుకోండి, అక్కడ మీరు ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారు? మీరు అక్కడ కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. సో ప్రతి ప్రోగ్రామ్ కి ఒక్కొక్క డాట్ సి ఫైల్ కానీ ఎక్స్టెన్షన్ తో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటారు. సో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తే అన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు, అంతే కదా? సో ప్రతి ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకుంటారు కదా, అంతేనా? సో ఏ ప్రోగ్రామ్ చేయాలంటే దానికి ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి, అక్కడ ప్రోగ్రామ్ రాయాలి, సేవ్ చేసుకోవాలి. సో మనకి అన్ని ప్రోగ్రామ్స్ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ కి ఒక్కొక్క ఫైల్ కావాలి, అంతే కదా? సో కానీ మన పైథాన్ ఇక్కడ జూపిటర్ నోట్బుక్ లో ఏంటంటే, సో మీరు ఒక ప్రోగ్రామ్ రాసి ఇక్కడే రన్ చేసి మళ్ళీ కింద ఇంకొక సెల్ తీసుకుని అక్కడ ఇంకొక ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో మొత్తం ఒకటే నోట్బుక్ లో మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం కలిపి ఒకే ప్లేస్ లో ఉంటాయి. సో ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు జూపిటర్ నోట్బుక్ లో. ఇది అడ్వాంటేజ్. ఓకే, అర్థమైందా? సో మీకు ఆల్రెడీ ఐడిఎల్ఈ గురించి చెప్పాను కదా, అఫీషియల్ వెబ్సైట్ లో ఐడిఎల్ఈ డౌన్లోడ్ చేసుకున్న మీ కాలేజెస్ లో ఐడిఎల్ఈ యూజ్ చేస్తారని చెప్పి నేను చెప్తానండి. సో ఫస్ట్ ఐడిఎల్ఈకి జూపిటర్ నోట్బుక్ కి డిఫరెన్స్, ఎందుకు మనం జూపిటర్ నోట్బుక్ ని యూజ్ చేస్తున్నాం అనేది చెప్తాను నేను. ఓకేనా? సో ఐడిఎల్ఈలో చూపిస్తాను మీకు. ఫస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. సో ఐడిఎల్ఈ ఓపెన్ చేస్తున్నాను నేను. సో డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట, ఎందుకు మనం ఐడిఎల్ఈ కాకుండా జూపిటర్ నోట్బుక్ ని ఎందుకు యూజ్ చేస్తున్నామని.
సో ఇది మనకి IDLE సాఫ్ట్వేర్. సో మీరు ఇప్పుడు python.org లో ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది IDLE అనేది. ఓకే, సో వెయిట్ చేయండి, నేను చెప్తాను జూపిటర్ నోట్బుక్ గురించి. ఫస్ట్ అయితే డిఫరెన్స్ చెప్పనివ్వండి నన్ను, ఓకేనా. సో ఇది వచ్చి IDLE అండి. సో ఈ IDLEలో నా వర్షన్ చూడసారా, ఇక్కడ పైథాన్ 3.7.4 వర్షన్ యూస్ చేస్తున్నాను నేను. సో ఈ IDLE ఎందుకు యూస్ చేస్తామంటే, సో మీరు సిలో అయితే ఎలాగా ఫైల్స్ క్రియేట్ చేసుకుంటారో, సో మీకు అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే చేస్తుంది సి ప్రోగ్రామింగ్ లో? సో మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు, దాని అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే చేస్తుంది? సో నీ క్వశ్చన్ అర్థమైందా మీకు? సో సి ప్రోగ్రామింగ్ లో ప్రోగ్రామ్స్ చేస్తాం కదండి, యా కన్సోల్ లో చూపిస్తుంది. సేమ్ అలాగే ఇది కూడా IDLE కూడా కన్సోల్ లాగే, ఓకేనా. ఇది ఒక షెల్ అంటారు దీన్ని. సో ఈ షెల్ లో ఏంటంటే మనకి సింగిల్ లైన్ ప్రోగ్రామ్స్ మాత్రమే చేయగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అని రాస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ మీకు ఎంటర్ క్లిక్ చేయగానే హలో అని డిస్ప్లే చేసేసింది. ఒకవేళ 2 లైన్స్ కావాలనుకోండి, ఆటోమేటిక్ గా మన సెకండ్ లైన్ కి వెళ్ళడానికి కూడా ఎంటరే కదా క్లిక్ చేస్తాం, కానీ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మనకి 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాయడానికి ఇది సపోర్ట్ చేయదు అనమాట. 2 కాదు, మోర్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయడానికి ఇది సపోర్ట్ చేయదు. సింగిల్ లైన్స్ ఆఫ్ కోడ్ చేయడానికి మాత్రమే మనకి IDLEలో షెల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది కూడా కన్సోల్ లాగా, ఓకేనా. సో ఓన్లీ షెల్, ఇది వచ్చి పైన హెడ్డింగ్ చూసారా మీరు, పైథాన్ 3.7.4 షెల్ అని ఉంది. సో ఇది వచ్చి షెల్ అన్నమాట, ఓన్లీ సింగిల్ లైన్స్ మాత్రమే చేయగలం. సో మీ ఇక్కడ రాస్తాను నేను అది కూడా. సో IDLEలో మనకి 2 టైప్స్ ఉంటాయండి, షెల్ ఒకటి, నెక్స్ట్ సో షెల్ అంటే ఓన్లీ సింగిల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయడానికి, ఓకేనా. సో మీరు సింగిల్ లైన్స్ ఆఫ్ కోడ్ కాకుండా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి అంటే ఇక్కడ ఒక ఫైల్ అని ఉంది కదా, న్యూ ఫైల్ తీసుకుంటారు. ఎలా అయితే మీరు సి ప్రోగ్రామింగ్ లో తీసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే. సో ఒక ఫైల్ తీసుకుంటారు, ఆ ఫైల్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో మల్టిపుల్ లైన్ రాశాను, ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే రైట్, ఓకేనా. సో ఇక్కడ దీన్ని సేవ్ చేస్తున్నాను, సేవ్ యాజ్ ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ లో ఎలా అయితే సి ప్రోగ్రామింగ్ లో రాస్తారో సేమ్ అలాగే ఇక్కడ కూడా సేవింగ్ సేమ్. సో ప్రతి ఫైల్ ని మీరు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ కూడా. సో నేను శాంపిల్ డాట్, దీనికి ఎక్స్టెన్షన్ వచ్చి .py అనే ఎక్స్టెన్షన్ తో ఇవ్వాలి, ఓకేనా. నేను డెస్క్టాప్ లొకేషన్ లో sample.py అని ఇచ్చాను. సో సేవ్ చేశాను, ఓకేనా. సో సేవ్ చేశాక మీకు కలర్స్ అనేవి ఇలా వస్తాయి. సో ఇది రన్ చేయాలంటే ఇక్కడ పైన రన్ అని ఒక సింబల్ ఉంది, F5 షార్ట్ కట్ వచ్చి F5 దీనికి. సో షెల్ లో ఇచ్చి రన్ చేయాలంటే ఎంటర్, ఓకేనా. సో షెల్ లో మనం ప్రోగ్రామ్ ని రన్ చేయాలంటే ఎంటర్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అదే ఫైల్లో అయితే F5 షార్ట్ కట్ వచ్చి F5, ఓకేనా. లేకపోతే ఇక్కడ రన్ మాడ్యూల్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసినా సరిపోతుంది. సో మీరు క్లిక్ చేయగానే అవుట్పుట్ వచ్చి మనకి ఇక్కడే చూపిస్తుంది. ఎక్కడ చూపించింది, షెల్ లోనే చూపించింది. సో కన్సోల్ లాగా అనమాట ఇది. సో మీరు ఒక ఫైల్లో రాసినా సరే ప్రోగ్రామ్, అవుట్పుట్ మాత్రం ఈ షెల్ లోనే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ రైట్ పైథాన్ అనేది రాశాను, సో పైథాన్ అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ 2 లైన్స్ ఎర్రర్స్ వచ్చాయి, ఓకేనా. సో లైన్ నెంబర్ 2 లో మనకి ఎర్రర్ ఉందని చూపిస్తుంది. అర్థమైందా? అర్థమైందా లేదా? సో మనకి IDLEలో 2 వేస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చి షెల్ మోడ్, నెక్స్ట్ ఇంకొకటి స్క్రిప్ట్ ఫైల్, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చి షెల్, నెక్స్ట్ వన్ వచ్చి స్క్రిప్ట్. సో ఇక్కడ సేమ్ ఇది కూడా సి ప్రోగ్రామింగ్ లో ప్రతి ఫైలు క్రియేట్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం, ఓకేనా. IDLE యూజ్ చేస్తే ప్రతి ఫైల్ మనం క్రియేట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. అవన్నీ రన్ చేయాలి అంటే మీరు చూసాం కదా, రన్ మాడ్యూల్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఎక్స్టెన్షన్ వచ్చి .py అన్నమాట. సో ఈ ఫైల్ ని సేవ్ చేయడానికి .py అని సేవ్ చేయాలి.
ఓకేనా. సో ఇలా అయితే మనకి ప్రతిసారి ఒక్కొక్క ఫైల్ తీసుకొని చెప్పాల్సి వస్తుంది కాబట్టి మనం జూపిటర్ నోట్బుక్ లో అయితే ఎలా రాస్తాం, సో డైరెక్ట్ మనం ఇక్కడే ప్రోగ్రామ్ రాయొచ్చు, నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా కింద రాసేయచ్చు, అవుట్పుట్ కూడా ఇక్కడే డిస్ప్లే అవుతుంది మనకి. ఓకేనా. సో అదే అడ్వాంటేజ్. అర్థమైందా ఎందుకు మనం జూపిటర్ నోట్బుక్ ని ప్రిఫర్ చేస్తున్నాము. సో ఐడియల్లీ అయితే మనం ప్రతి ఫైల్ ని సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సింగిల్ ఫైల్స్ కావాలంటే షెల్ లో రాస్తారు, మల్టిపుల్ ఫైల్స్ కావాలంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి అంటే స్క్రిప్ట్ ఫైల్లో రాస్తారు. ఓకేనా. సో ఇది రన్ చేయడానికి ఎంటర్ క్లిక్ చేస్తే సరిపోతుంది షెల్ లో అయితే. అదే స్క్రిప్ట్ ఫైల్లో అయితే మనం సో ఇది ఇక్కడైతే F5 కానీ లేకపోతే రన్ మాడ్యూల్ కానీ క్లిక్ చేయాలి. ఓకేనా. సో మేమైతే వీడియో లింక్స్ రికార్డెడ్ సెక్షన్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద వర్క్ షాప్ మాత్రమే ప్రొవైడ్ చేయగలమండి. సో అదొక రూల్. సో ఎందుకంటే క్లాసెస్ అటెండ్ అవ్వకుండా ఓన్లీ రికార్డెడ్ సెక్షన్స్ ఫాలో అయిపోయి వెయిట్ చేస్తారు కదా, సో అందుకని చెప్పి మాకు అలా ఇవ్వకూడదని చెప్పారు. సో మేము ప్రొవైడ్ చేయలేమండి, ఎండ్ ఆఫ్ ద వర్క్ షాప్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీకైతే ఈ జూపిటర్ నోట్బుక్ ని నేను సెండ్ చేయగలను. సో కానీ ఇది 2 days దాకా తీసుకోవచ్చు. సో వాళ్ళు క్రియేట్ చేస్తే మేము అందరూ స్టోర్ చేయడానికి ఉంటుంది. సో వాళ్ళు క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. ఓకే. సో మేమైతే ప్రొవైడ్ చేస్తాం, డోంట్ వరీ. సో ఇక్కడ వరకు క్లియరా. ఐడియల్లీ ఎందుకు యూజ్ చేయకుండా మనం జూపిటర్ నోట్బుక్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి జూపిటర్ నోట్బుక్ లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇంకా చూద్దాం. సో ఈ జూపిటర్ నోట్బుక్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం లైన్ ఇక్కడ థియరీ పార్ట్ కూడా రాశాను, ఇప్పుడు దాకా రాసిన దానిలో థియరీ పార్ట్ కూడా రాశాను కదా. సో ఇది థియరీ పార్టే కదా. అప్లికేషన్స్, ఫీచర్స్, నెక్స్ట్ సో అసలు పైథాన్ ఎందుకు నేమ్ పైథాన్ అనే వచ్చింది, వాట్ ఈస్ పైథాన్, ఇవంతా నేను మొత్తం థియరీ పార్ట్ రాశాను. సో ఇక్కడ మనకి థియరీ పార్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో నార్మల్ గా మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, హెడ్డింగ్స్ పెట్టి ఏ ప్రోగ్రామ్ దేనికి, నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ దేనిది, నెక్స్ట్ ఏమైనా థియరీ పార్ట్ రాయాలంటే రాసుకుంటారు కదా నోట్బుక్ లో, సేమ్ అలాగే ఇది కూడా ఒక నోట్బుక్ టైప్ అన్నమాట. సో మనం ఇక్కడ థియరీ పార్ట్ రాయొచ్చు, ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు, అవుట్పుట్ కూడా చూడొచ్చు. ఓకేనా. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో ఇక్కడ మనకి జూపిటర్ నోట్బుక్ లో ఫస్ట్ జూపిటర్ నోట్బుక్ గురించి చెప్తాను నేను. సో ఇక్కడ ఒక సెల్ వచ్చింది కదా, ఇక్కడ మీరు లోపల క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది, అదే బయట క్లిక్ చేశారనుకోండి బ్లూ కలర్ వస్తుంది. అబ్జర్వ్ చేశారండి, లోపల క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది, బయట క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్ లైన్ వస్తుంది. ఓకేనా. సో దీని మీనింగ్ ఏంటంటే మీరు బ్లూ కలర్ బయట క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్ వచ్చింది కదా, అదంటే మొత్తం సెల్ అంతా సెలెక్ట్ చేసినట్టు. అదే లోపల క్లిక్ చేస్తే మీరు అక్కడ రైట్ చేస్తున్నట్టు. సెల్ సెలెక్ట్ చేయాలంటే బయట క్లిక్ చేయాలంటే బ్లూ కలర్ రావాలి, లేదు సెల్ లో మీరు రాయాలంటే గ్రీన్ కలర్ రావాలి. అర్థమైందా. లోపల క్లిక్ చేసినప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. సో మీరు ఇంకొక సెల్ కావాలి అంటే మీకు ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, సో అదైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ బి అనే షార్ట్ కట్, బి ఫర్ బిలో. ఓకేనా. సో ఇక్కడ బ్లూ కలర్ పెట్టి బయట క్లిక్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత బి స్మాల్ మన నార్మల్ క్యారెక్టర్స్ లో అదే కీబోర్డ్ లో బి అని ఉంటుంది కదా, బి ఫర్ బిలో, ఇది షార్ట్ కట్ సెల్ రావడానికి. ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ బయట క్లిక్ చేయండి, బ్లూ కలర్ వస్తుంది, తర్వాత క్లిక్ ఆన్ బి, బి ఫర్ బిలో. ఓకేనా. సేమ్ అలాగే ఎబో సెల్ కావాలంటే స్మాల్ ఏ క్లిక్ చేస్తే మీకు సెల్ అనేది ఎబోకి వెళ్తుంది. సో మీకు మీకు డిఫరెన్స్ అర్థం కాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడియల్లీ అని రాశాను, సో దీని పైన నాకు ఒక సెల్ కావాలి అంటే ఏ క్లిక్ చేస్తాను, సో పైన వచ్చింది. ఓకేనా. అలా కాకుండా నాకు కింద కావాలంటే బి అని క్లిక్ చేస్తాను, సో కింద ఒక సెల్ వచ్చింది, చూసారా, ఎంటీ సెల్స్. సో షార్ట్ కట్స్ వచ్చి అది బి అంటే బిలో, ఏ అంటే ఎబో. ఇజ్ ఇట్ క్లియర్.
సో మీరు ఏదైనా రాసి ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోగ్రామ్ రాసావో లేకపోతే షెల్లో రాసి క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. చెప్తాను నేను ఇంకా. ఓకేనా, ఇది షార్ట్ కట్. సో మనకి జూపిటర్ నోట్బుక్ లో వచ్చి 2 మోడ్స్ ఉంటాయండి. ఫస్ట్ మోడ్ వచ్చి కోడ్ మోడ్, నెక్స్ట్ మోడ్ వచ్చి మార్క్డౌన్ మోడ్. ఓకేనా, 2 మోడ్స్. ఎలా అయితే మీకు షెల్లో షెల్ అండ్ స్క్రిప్ట్ ఫైల్ అని 2 ఉన్నాయో, సేమ్ అలాగే ఇక్కడ కూడా కోడ్ అండ్ మార్క్డౌన్ అని 2 ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, పక్కనే ఇన్ అని చెప్పి ఒక స్క్వేర్ బ్రేసెస్ ఉంది, ప్రతి దానికి ఉంది చూసారా ఇన్ అని చెప్పి. సో ఇలా ఇన్ అని ఉంది అంటే అది కోడ్ మోడ్ లో ఉన్నట్టు. డిఫాల్ట్ గా మనకి షెల్స్ అనేది కోడ్ మోడ్ లో ఉంటాయి. ఇక్కడ పైన మీరు చూసారా కోడ్ అని ఉంది, సో ఇది కోడ్ మోడ్ లో ఉన్నట్టు. సో అలా కాకుండా మార్క్డౌన్ మోడ్ లోకి చేంజ్ చేయాలనుకోండి ఒక సెల్ ని, డిఫాల్ట్ గా కోడ్ మోడ్ లోనే ఉంటుంది. సో దాన్ని మీరు మార్క్డౌన్ మోడ్ లోకి చేంజ్ చేయాలి అంటే ముందు సెల్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే బయట క్లిక్ చేస్తారు, బ్లూ కలర్ వస్తుంది. తర్వాత మార్క్డౌన్ మోడ్ లోకి చేంజ్ చేయడానికి ఎం షార్ట్ కట్. సో ఇప్పుడు చూడండి ఇన్ స్క్వేర్ బ్రేసెస్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఎం అనేది మార్క్డౌన్ కి షార్ట్ కట్. సో దేనికైతే ఇన్ అని ఉండదో అది మార్క్డౌన్ మోడ్ లో ఉన్నట్టు, దేనికైతే ఇన్ ఉంటుందో అది కోడ్ మోడ్ లో ఉన్నట్టు. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మార్క్డౌన్ అని కనిపిస్తుందా మీకు? ఏ సెల్ క్లిక్ చేస్తే అది ఏ మోడ్ లో ఉందో చెప్తుంది ఇక్కడ. సో ఈ సెల్ నేను మార్క్డౌన్ మోడ్ లో ఉంది కాబట్టి మార్క్డౌన్ వచ్చింది, కింద సెల్ నాకు కోడ్ మోడ్ లో ఉంది కాబట్టి కోడ్ అని వచ్చింది. సో డిఫరెన్స్ అర్థమైందా? సో ఇన్ అని ఉంటే ఇన్ స్క్వేర్ బ్రేసెస్ ఉంటే కోడ్ మోడ్ లో ఉన్నట్టు, ఒకవేళ ఏమీ లేకుండా ఇలా ఎంటీగా ఉందంటే సెల్ అది మార్క్డౌన్ మోడ్ లో ఉన్నట్టు. సో డిఫరెన్స్ అర్థమైందా రెండిటికి, కోడ్ మోడ్ అండ్ మార్క్డౌన్ మోడ్ కి డిఫరెన్స్? ఓకే, సో మనం ఒక కోడ్ ఏదైనా ప్రోగ్రామింగ్ రాయాలి అంటే కోడ్ మోడ్ లో ఉంచుకుంటాం, లేదా అలా కాకుండా మీరు ఏదైనా థియరీ పార్ట్ రాయాలంటే మార్క్డౌన్ మోడ్ లో పెట్టుకుంటారు. అర్థమైందా? సో ఇక్కడ 2 మోడ్స్ ఉంటాయి, కోడ్ మోడ్ అండ్ మార్క్డౌన్ మోడ్. కోడ్ మోడ్ వచ్చి ఏదైనా ప్రోగ్రామింగ్ రాయడానికి, ఇన్ స్క్వేర్ బ్రేసెస్ ఉన్నవన్నీ కోడ్ మోడ్సే, ఇన్ స్క్వేర్ బ్రేసెస్ లేనివన్నీ మార్క్డౌన్ మోడ్ లో ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి ఎం ఫర్ మార్క్డౌన్. డిఫాల్ట్ గా కోడ్ మోడ్ లో ఉంటుంది కాబట్టి దానికి షార్ట్ కట్ ఏమి ఉండదు. సో మీరు కావాలంటే ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి కోడ్ మోడ్ అని ఇస్తే ఇక్కడ ఇన్ అని వచ్చేసింది, ఇక్కడికి వెళ్ళి మార్క్డౌన్ సెలెక్ట్ చేస్తే మార్క్డౌన్ మోడ్ లో వస్తుంది. సో మీరు అది కూడా ఇలా కూడా ఇవ్వచ్చు, ఇది ఒక వే. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ కోడ్ మోడ్ లో ఉంది, నేను రన్ చేస్తున్నాను. పైథాన్ వర్క్షాప్ అని రాశాను. ఓకేనా, సో ఇది నార్మల్ గా మీరు షెల్ మోడ్ లో రన్, ఐడియల్లో షెల్ మోడ్ లో రన్ చేసేటప్పుడు ఎంటర్ క్లిక్ చేశారు, స్క్రిప్ట్ ఫైల్లో రాసేటప్పుడు F5 రన్ మాడ్యూల్ క్లిక్ చేశారు. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ రన్ చేయడానికి జూపిటర్ నోట్బుక్ లో ప్రోగ్రామ్ రన్ చేయడానికి Shift+Enter అనేది షార్ట్ కట్, లేకపోతే ఇక్కడ రన్ అని ఉంది కదా అదైనా క్లిక్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ రన్ అని ఉంది, అది క్లిక్ చేసినా ఓకే. సో మీరు రన్ చేసిన వెంటనే నెక్స్ట్ కింద ఇంకొక ట్యాబ్, ఇంకొక సెల్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. అర్థమైందా? సో కోడ్ మోడ్ లో రన్ చేయడానికి Shift Enter అయినా క్లిక్ చేయొచ్చు షార్ట్ కట్, లేకపోతే మీకు పైన రన్ అనే సింబల్ ఉంది కదా సో అదైనా క్లిక్ చేయొచ్చు. ఓకేనా, 2 వేస్ లో రన్ చేయగలం ఇక్కడ. సో క్లియరా? సో జూపిటర్ నోట్బుక్ లో ప్రోగ్రామ్స్ అనేవి ఎలా రన్ చేస్తామో క్లియరా? సో Shift+Enter ఆర్ ఇక్కడ పైన రన్ అనే ఒక సింబల్ ఉంది కదా, సో ప్రతిసారి మీరు రన్ కి వెళ్ళి క్లిక్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి Shift+Enter అనేది అలవాటు చేసుకోండి. ఓకేనా, Shift Enter. సో క్లియరా? సో నెక్స్ట్ ఇక్కడ జూపిటర్ నోట్బుక్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం.
సో ఇది వచ్చి ఫస్ట్ వన్ ఉంది కదా, ఫస్ట్ సింబల్. ఇది వచ్చి సేవ్ చేయడానికి, ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ సేవ్ చేయడానికి ఫస్ట్ వన్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక సెల్ ఏదైనా కావాలి అంటే ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా కింద ఒక సెల్ వస్తుంది. నెక్స్ట్ ఏదైనా సెల్ ని మీరు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. కట్ చేయాలి అంటే ఇక్కడ థర్డ్ సింబల్. సో కట్ అయింది. నెక్స్ట్ పేస్ట్ ఎక్కడైనా పేస్ట్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఉంది కదా, పేస్ట్ సెల్స్. సో అది క్లిక్ చేశాను. సో నేను 2 times ఇచ్చాను, అందుకు అలా వచ్చింది. అర్థమైందండి? సో కాపీ చేయాలంటే సెకండ్ వన్, కాపీ సెల్స్ కూడా అనుకోండి. జస్ట్ మీరు ఆ సింబల్స్ మీద జస్ట్ యారో మార్క్ ప్లేస్ చేశారు అంటే మీకు అక్కడ డిస్క్రిప్షన్ కూడా వస్తుంది, కాపీ సెలెక్ట్ సెల్స్. నెక్స్ట్ ఇది వచ్చి పేస్ట్ సెల్స్. సో నెక్స్ట్ మీరు సెల్ కనుక అప్వర్డ్స్ మూవ్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నాకు పైకి వెళ్ళాలి. సో అప్పుడు ఈ సింబల్ అప్ వెళ్తుంది. సో డౌన్వర్డ్స్ కావాలంటే డౌన్ సింబల్. ఓకేనా? సో రన్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ మీకు కెర్నల్ ఇష్యూ వస్తుంది. ఎందుకు కెర్నల్ ఇష్యూ వస్తుంది అంటే సర్వర్ బేస్డ్ అని చెప్పాను కదా, ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేయకూడదు అని చెప్పాను కదా. సో ఒక్కొక్కసారి ఏంటంటే మీరు రన్ చేసిందే మళ్ళీ ఇన్పుట్ ఇవ్వకుండా రన్ చేస్తారు అనుకోండి. సో అప్పుడు మీకు కెర్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కెర్నల్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేయాలో నేను లాస్ట్ లో చెప్తాను, తర్వాత చెప్తాను ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఓకేనా? సో ఓకే. సో ఏదైనా సెల్ ని డిలీట్ చేయాలి అంటే సెల్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్తే మీకు డిలీట్ సెల్స్ అని ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ మీరు ఏదైనా రాంగ్ చేశారనుకోండి, ఆన్ డోర్ ఏడో ఆప్షన్స్ మీకు తెలుసు కదా, Ctrl+Z Ctrl+Y తెలుసా షార్ట్ కట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా? సో ఇది నేను క్లిక్ చేశాను, కంట్రోల్ ఒకసారి రన్ చేశాను, మళ్ళీ సెల్ సెలెక్ట్ చేసి Ctrl+Z క్లిక్ చేశాను అనుకోండి. సో మీరు ఎక్కడ స్టాప్ చేసి స్టార్టింగ్ ఎలా వచ్చిందో అది. సో మొత్తం మీరు లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ సేవ్ చేసుకోండి. ఫస్ట్ సింబల్ ఉంది కదా, అది సేవ్ క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. ఇది ఆటో సేవ్డే, కానీ ఎందుకైనా బెటర్ అని చెప్పి సేవ్ కూడా చెప్తున్నాను నేను. సో మీరు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు జూపిటర్ నోట్బుక్ క్లోజ్ చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ ఫస్ట్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుని జస్ట్ అన్ని క్లోజ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో బ్లాక్ స్క్రీన్ కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు అప్పుడు. ఇప్పుడు కాదు, యూజ్ చేస్తున్నంతసేపు బ్లాక్ స్క్రీన్ రన్నింగ్ లో ఉండాలి. యూజ్ చెయ్యను ఇంకా అయిపోయింది అనుకుంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే? సో ఆన్డోకి Ctrl+Z, రేడోకి Ctrl+Y. సో మీరు ఏదైనా రాంగ్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే Ctrl+Z యూజ్ చేస్తారు. సో ముందుకు వెళ్ళాలంటే Ctrl+Y. సో ఇవి షార్ట్ కట్స్ అనేవి కామన్, ఆల్రెడీ అన్నిట్లో ఉండేవే, కొత్తగా ఏం చెప్పలేదు నేను. సో ఇక్కడ వరకు క్లియర్ అండి? జూపిటర్ నోట్బుక్ గురించి క్లియర్ గా ఉన్నారా? సో ఎలా యూజ్ చేయాలి అనేది. సో మీకు మార్క్డౌన్ గురించి చెప్తాను నేను. ఫస్ట్ అయితే కోడ్ మోడ్ గురించి అర్థమైందా? జస్ట్ ప్రోగ్రామ్ రాస్తారు, షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు రన్ అవుతుంది. సో ఏది కోడ్ మోడ్ లో ఉంది, ఏది మార్క్డౌన్ మోడ్ లో ఉందని పక్కన సింబల్స్ యూస్ చేసి చెప్పచ్చు. సో మీరు ఎన్ని టైమ్స్ రన్ చేస్తే ఇక్కడ నెంబర్ అనేది అన్ని టైమ్స్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్2 అని ఉందా, సో నేను ఇంకొకసారి రన్ చేశాను అనుకోండి, సో నెక్స్ట్ మళ్ళీ రన్ చేశాను అనుకోండి, ఆ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మీరు రన్ చేసిన టైమ్స్ ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే? సో ఈ నెంబర్ ఏమి మీకు ఏంటిది ఇలా వస్తుంది అని ఏమి అనుకోకండి, జస్ట్ మీరు రన్ చేసినప్పుడు వచ్చే ఇన్పుట్. సో లో ఉంటే కోడ్ మోడ్ లో ఉన్నట్టు, ఇలా ఏ సింబల్ లేకుండా ఉంటే మార్క్డౌన్ మోడ్ లో ఉన్నట్టు. ఓకే? ఇక్కడ వరకు క్లియరా? ఎస్ ఆర్ నో? ఓకే. సో నెక్స్ట్ మార్క్డౌన్ మోడ్ గురించి చెప్తాను నేను. సో ఇది మార్క్డౌన్ మోడ్ లో చేంజ్ చేసుకోవాలంటే స్మాల్ m షార్ట్ కట్. ఓకేనా? ఇప్పుడు ఇది మార్క్డౌన్ మోడ్ లో ఉంది. సో ఈ మార్క్డౌన్ మోడ్ ని ఎలా యూజ్ చేస్తామని చెప్పాను, దేనికి యూజ్ చేస్తామని చెప్పాను? కోడ్ అంటే ప్రోగ్రామ్స్ రాయడానికి అని చెప్పాను. ఫర్ థియరీ, ఎస్. మార్క్డౌన్ అంటే థియరీ. సో థియరీ పార్ట్ మీరు ఏమైనా రాసుకోవాలి అంటే
ఇక్కడ రాస్తారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక్కటే మార్క్డౌన్ మోడ్ లో ఉంది. సో ఈ మార్క్డౌన్ మోడ్ ని నేను ఎలా యూజ్ చేస్తారంటే, సో మీకు HTML ఎవరికైనా ఐడియా ఉంటే, లేని వాళ్ళు కూడా పర్వాలేదు, మనకి HTML లో హెడ్డింగ్స్ ఉంటాయి కదా, H1 H2 H3 అని చెప్పి 6 హెడ్డింగ్స్ ఉంటాయి. ఐడియా ఉందా ఎవరికైనా? ఐడియా లేకపోయినా పర్వాలేదు, నేను తెలిసిన వాళ్ళకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. ఈ హెడ్డింగ్స్ లో డిఫరెన్స్ ఏముంటుందండి? H1 కి H2 కి డిఫరెన్స్ ఏముంటుంది? సైజ్. ఎస్. సో ఇక్కడ మనకి 6 ఏంటంటే హెడ్డింగ్స్ అని యూజ్ చేస్తాం HTML లో. ఓకేనా. H1 అంటే బాగా పెద్ద హెడ్డింగ్ అనమాట, H2 అంటే కొంచెం లోవర్, H3 అంటే ఇంకా లోవర్, అలా సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది హెడ్డింగ్స్ లో. ఓకేనా. సో ఇవి హెడ్డింగ్ సైజెస్. సేమ్ అలాగే మనకి మార్క్డౌన్ మోడ్ లో హ్యాష్ అనేది యూజ్ చేస్తాం. సో సింగిల్ హ్యాష్ యూజ్ చేసి స్పేస్ ఇచ్చి నెక్స్ట్ నేను హెడ్డింగ్ రాసాను అనుకోండి, నెక్స్ట్ డబల్ హ్యాష్ యూజ్ చేస్తున్నాం, స్పేస్ అనేది కామన్ గా ఇవ్వాలి మీరు ఇక్కడ. ఓకేనా. హ్యాష్ తర్వాత స్పేస్ ఇవ్వకపోతే కన్సిడర్ చేసుకోవచ్చు. చూడండి, హ్యాష్ తర్వాత స్పేస్ ఇస్తేనే మనకి కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. సో ఇవి ఏంటంటే ఇవి కూడా H1 H2 H3 అలా 6 హెడ్డింగ్స్ లాగా ఇక్కడ కూడా హెడ్డింగ్స్ సైజెస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి కూడా 6 ఉంటాయి, 6 హ్యాషెస్ వరకు. సో సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అంతే, డిఫరెన్స్ ఏం లేదు, సైజ్. సో మీరు హెడ్డింగ్ పెట్టి దాని సబ్ హెడ్డింగ్ పెట్టడానికి థియరీ పార్ట్ అని చెప్పాను కదా, సో హెడ్డింగ్ పెట్టి దాని సబ్ హెడ్డింగ్ పెట్టడానికి ఇవి యూజ్ చేస్తాము. సో అలా మనం 6 హెడ్డింగ్స్ అనేవి ఇవ్వచ్చు. 7th హెడ్డింగ్ ఇచ్చాను అనుకోండి, 7 హ్యాషెస్ యూజ్ చేసి, సో ఇక్కడ ఏమైంది, బ్లాక్ లో వచ్చింది. సో బ్లాక్ లో వచ్చింది అంటే కన్సిడర్ అవ్వదు అనమాట. మార్క్డౌన్ లో బ్లూ కలర్ లో వస్తాయి మనకి హెడ్డింగ్స్ అనేవి. ఓకేనా. సో ఇది కూడా మీరు రన్ చేయొచ్చు మార్క్డౌన్ మోడ్ లో కూడా. ఎలా? షిఫ్ట్ ఎంటర్. సో షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు అంతా మనకి బ్లాక్ స్క్రీన్ లో వస్తుంది. హెడ్డింగ్స్ డిఫరెన్స్ చూడండి. సో ఇది వచ్చి హెడ్డింగ్ 1 సింగిల్ హ్యాష్, డబుల్ హ్యాష్, ట్రిపుల్ హ్యాష్, అలా 6 హ్యాషెస్ 6 హెడ్డింగ్స్ ఉంటాయి మార్క్డౌన్ మోడ్ లో. ఓన్లీ మార్క్డౌన్ మోడ్ లో మాత్రమే. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మార్క్డౌన్ మోడ్ లో ఉంది. అర్థమైందా? సో మీరు ఇలా రాసి రన్ చేస్తే మీకు అది ఇలా డిస్ప్లే చేస్తుంది. హెడ్డింగ్ సైజ్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి, అంతే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నెక్స్ట్ మార్క్డౌన్ మోడ్ లో ఇంకొక మీకు హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి, నెక్స్ట్ బోల్డ్ అయితే ఎలా పెట్టాలి అవన్నీ చెప్తున్నాను నేను. థియరీ పార్ట్ రాయడానికి ఏమేమి యూజ్ అవుతాయి అవన్నీ చెప్తున్నాను. ఓకేనా. సో బోల్డ్ లెటర్స్ రాయాలి అనుకోండి మీరు, డబల్ స్టార్ అనేది యూజ్ చేస్తారు. సో ఇప్పుడు నేను దాన్ని రన్ చేస్తే ఇది ఏ మోడ్ లో ఉంది? సో ఇది ఏ మోడ్ లో ఉందో చెప్పాలి. నేను ఇప్పుడు రాసిన ఈ బోల్డ్ అనేది ఏ మోడ్ లో ఉంది? కోడ్ మోడ్ లో ఉంది. సో ఎందుకంటే ఇక్కడ ఇన్ అనేది వచ్చింది కాబట్టి. సో దీన్ని మార్క్డౌన్ మోడ్ లోకి చేంజ్ చేసుకోవాలంటే స్మాల్ m జస్ట్ సెలెక్ట్ చేసి m క్లిక్ చేస్తే మార్క్డౌన్ మోడ్ లోకి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే చూడండి ఇలా వచ్చింది బోల్డ్. సో ఒక లెటర్ ని బోల్డ్ లో రాయాలి అంటే డబల్ స్టార్ లో ప్లేస్ చేసుకోవాలి మనం మార్క్డౌన్ లో. ఓకేనా. సేమ్ అదే ఇటాలిక్ లో రాయాలంటే సింగిల్ స్టార్. సో ఓకేనా. ఇది బోల్డ్ అండ్ ఇటాలిక్, మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? సో డబల్ స్టార్ అంటే బోల్డ్, సింగిల్ స్టార్ అంటే ఇటాలిక్. సో దాని ముందు నేను ఒక పాయింట్, ఒక స్టార్ పెట్టాను, సింగిల్ స్టార్. ఇదేంటంటే పాయింట్స్ కింద చూపించడానికి. అర్థమైందా? సో మీకు రన్ చేస్తేనే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. రన్ చేయనంత వరకు అవి నార్మల్ గానే కనిపిస్తాయి. సో నెక్స్ట్ మీరు హెడ్డింగ్ పెట్టి దాని కింద సబ్ హెడ్డింగ్స్ పెడతారు కదా, అలాంటివి రాయాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్
సో దీనిలో సబ్ హెడ్డింగ్ పెట్టాలంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చాను నేను. సో ఇది ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే మీకు కలర్ చేంజ్ వస్తుంది. సో అది ఎందుకు రావట్లేదు అంటే ఇది నాకు కోడ్ మోడ్ లో ఉంది కాబట్టి. సో దీన్ని నేను మార్క్డౌన్ మోడ్ లోకి చేంజ్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ వచ్చింది చూసారా. సో ఫస్ట్ వన్ వచ్చి బ్లూ కలర్ లో ఉంది, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ వచ్చి గ్రీన్ కలర్ లో వచ్చింది. డిఫరెన్స్ అర్థమైందా మీకు? సో ఫస్ట్ వన్ వచ్చి హెడ్డింగ్, దాని కింద 2 సబ్ హెడ్డింగ్స్ వచ్చి గ్రీన్ కలర్ లో ఉంటాయి, హెడ్డింగ్స్ వచ్చి బ్లూ కలర్ లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీన్ని రన్ చేస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో సబ్ హెడ్డింగ్ కాబట్టి ఎలా వచ్చింది, ఫస్ట్ వన్ డాట్ వచ్చింది, సబ్ హెడ్డింగ్స్ కి స్క్వేర్ సింబల్స్ తో ఒక డాట్ వచ్చింది. సో డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇది పాయింట్స్ యూస్ చేస్తాం కదా మనం. సో ఇది వచ్చి అన్ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. అన్ఆర్డర్డ్ అంటే మనకి నెంబర్స్ లా కాకుండా సింబల్స్ వస్తాయి. ఇది క్లియర్? ఒకవేళ ఆర్డర్ లో రాయాలి అంటే నెంబర్స్ కింద ప్రింట్ అవ్వాలి నాకు అంటే జస్ట్ నెంబర్స్ ఇస్తారు. సో మార్క్డౌన్ లో చేంజ్ చేసుకోండి, అప్పుడు మాత్రమే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో రన్ చేస్తే చూడండి 1, 2 అని చెప్పి నార్మల్ గానే ప్రింట్ అయ్యాయి. డిఫరెన్స్ అర్థమైందా? సో నెంబర్స్ వచ్చేవి ఆర్డర్డ్, నెంబర్స్ కాకుండా ఇలా సింబల్స్ వస్తాయి కదా, సో ఇవి అన్ఆర్డర్డ్. సో మీకు రన్ చేస్తేనే అవుట్పుట్ అనేది డిఫరెన్స్ అర్థమవుతుంది. క్లియర్ అండి? అర్థమైందా మార్క్డౌన్ మోడ్ ఎలా యూస్ చేస్తామో? హెడ్డింగ్స్ పెట్టాలంటే హ్యాష్ స్పేస్ అని యూస్ చేస్తారు, ఓకేనా. సో బోల్డ్ లెటర్స్ లో రాయాలంటే డబల్ స్టార్స్, సింగిల్ లెటర్స్ లో రాయాలంటే ఇటాలిక్, సారీ సింగిల్ స్టార్ యూస్ చేస్తే ఇటాలిక్. సబ్ హెడ్డింగ్స్ రాయాలంటే ఇక్కడ ట్యాబ్ మీనింగ్ 4 స్పేసెస్, మీకు గ్రీన్ కలర్ వచ్చేదాకా స్పేస్ అనేది ఇచ్చుకోండి సరిపోతుంది. ఆర్డర్డ్ అంటే నెంబర్స్ వైజ్. రన్ చేస్తేనే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో క్లియర్ ఉన్నారా అందరూ? మార్క్డౌన్ మోడ్ ఎలా యూజ్ చేయాలో అర్థమైందా? ఓకే. సో ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో ఇన్స్టాలేషన్ చూసాం, ఈరోజు డే ఆబ్జెక్టివ్స్ ఏంటి నేను చెప్పాను స్టార్టింగ్ లో ఆల్రెడీ. సో ఇన్స్టాలేషన్ చూసాం, నెక్స్ట్ పైథాన్ ఇంట్రడక్షన్ చూసాం, నెక్స్ట్ జుపిటర్ నోట్బుక్ అంటే ఏంటి, నెక్స్ట్ మార్క్డౌన్ ఫార్మాట్ గురించి చెప్పాను. సో ఈ రోజు డే ఆబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. అండ్ ఎవరైతే ఇంకా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వలేదో ఆ ఇన్స్టాలేషన్ ఈ రోజు చేసుకుని రేపు సెషన్ కి ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకుని రండి అందరూ, ఓకేనా. సో ఈరోజు చెప్పింది ఓన్లీ ఇంట్రడక్షన్ అండ్ మార్క్డౌన్ ఫార్మాట్, న్యూ సెల్స్ ఎలా క్రియేట్ చేయాలి అంతే. సో క్లియర్ అండి ఈ రోజు వరకు? ఏం డౌట్స్ లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఏమన్నా చెప్పాను కదా, రేపు సెషన్ కి మీరు ఒక 5 minutes బిఫోర్ 10 అయినా సరే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఎందుకంటే 10:30, 10:45 దాకా అవుతూనే ఉన్నారు, అలా కాకుండా బిఫోర్ 10 అవ్వండి అందరూ. సో వీడియో అయితే మేము షేర్ చేయలేమండి, మీకు కావాలంటే ఈ జుపిటర్ నోట్బుక్, మీకు ఇంకొకటి చెప్తాను. సో ఈ రోజు చేసిన జుపిటర్ నోట్బుక్ ఉంది కదా, సో దీన్ని మీరు పీడిఎఫ్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అయితే మీ నోట్బుక్స్ ఉంటాయి కదా, నోట్స్ అన్ని మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో ఎలా అయితే ఇస్తారో సేమ్ అలాగే మీరు పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే Ctrl+P, P ఫర్ ప్రింట్, ఓకేనా. Ctrl+P క్లిక్ చేశారనుకోండి, ఈ రోజు నోట్బుక్ అంతా మీకు ఇలా వచ్చేస్తుంది ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇక్కడ డెస్టినేషన్ అని ఉంది కదా, అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసి మీరు ఏదైతే లొకేషన్ ఉంటుందో ఏదో ఒక లొకేషన్ లో సేవ్ చేసుకోవడమే. అర్థమైందా? సో ఇదొక వే.
వెన్ వి గెట్ వీడియోస్ అంటే మీకు రికార్డెడ్ సెషన్ వీడియోస్ అయితే మేము ఎండ్ ఆఫ్ ద వర్క్ షాప్ మాత్రమే ప్రొవైడ్ చేయగలము. సో మీకు కావాలంటే ఈ జుపిటర్ నోట్బుక్ ఫైల్స్ అనేవి మేము సెండ్ చేస్తాం. ఓకే, సో ఈ జుపిటర్ నోట్బుక్ ఫైల్స్ సెండ్ చేయడానికి కూడా మాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. సో దానిలో మాత్రమే మేము సెండ్ చేయడానికి ఉంటుంది. సో వాళ్ళు క్రియేట్ చేయడానికి టైం పడుతుంది కొంచెం. ఓకే, సో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో డౌట్స్ లేని వాళ్ళు లెఫ్ట్ అయిపోవచ్చు. కాకపోతే రేపు మాత్రం స్టార్టింగ్ మీ నేమ్స్ అవి చెక్ చేసుకోండి. జాయిన్ అయ్యే ముందు ఫార్మేట్ లోనే ఉండాలి. ఇంకా చాలా మంది నేమ్స్ చేంజ్ చేసుకోలేదు. నెక్స్ట్ అలాగే బిఫోర్ 10 మీరు జాయిన్ అవ్వాలి. 10 కల్లా మేము క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇంకేం డౌట్స్ లేకపోతే లెఫ్ట్ అయిపోవచ్చు. డౌట్స్ ఉంటే అడగచ్చు. పీడిఎఫ్ ప్రొవైడ్ చేయమంటే ఐ విల్ ప్రొవైడ్ యూ. వెయిట్. యా, మీకు రిగార్డింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ చేయండి. లేకపోతే నేను ఒక ఇన్స్టాలేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఆల్రెడీ నేను ఒక లింక్ ప్రొవైడ్ చేశాను కదా, సో అది ఫాలో అయితే సరిపోతుంది. సో ఒకసారి మళ్ళీ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వెయిట్. సో ఇది వచ్చి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వచ్చే లింక్. నెక్స్ట్ అలాగే మీకు సాఫ్ట్వేర్ కావాలి అంటే సో ఇది వచ్చి సాఫ్ట్వేర్ యొక్క లింక్. ఓకేనా, సో ఇన్స్టాలేషన్ లింక్ ఇచ్చాను, అలాగే సాఫ్ట్వేర్ లింక్ కూడా ఇచ్చాను. సో మీరు రేపటికల్లా ఇవి ఇన్స్టాలేషన్ చేసుకుని రండి. ఓకేనా. సో మేబీ ఇది ఓపెన్ అవ్వకపోవచ్చు పీడిఎఫ్. సో అందరికి మెయిల్ చేయాలంటే కష్టం కదా నాకు. సో ఒక 2 days వెయిట్ చేయండి, మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో పీడిఎఫ్ ఇప్పుడు సెండ్ చేయడానికి అవ్వట్లేదు. సో అందరికీ మెయిల్ చేయడం అంటే కష్టం నాకు. ఓకే, ఓకే. సో ఒక 2 days ఎలాగో చెప్పింది ఇంట్రడక్షనే కాబట్టి ఎలాగో నేను ప్రొవైడ్ చేస్తాను ఇది. ఓకే, సో ఇంకేమి డౌట్స్ లేకపోతే లెఫ్ట్ అయిపోవచ్చు. సో వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయలేమండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి మాకు, నార్మల్ వాట్సాప్ మెసేజ్. యా, గిట్ హబ్ లింకే అండి నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా క్రియేట్ చేయలేదు. సో క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ నేను మీకు గిట్ హబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో క్రియేట్ చేయాలండి, క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, ఓకే. సో ఇంకేం డౌట్స్ లేవు కాబట్టి సెషన్ వైండ్ అప్ చేసేస్తున్నాను నేను. మ్యామ్. యా, చెప్పమ్మా. మ్యామ్ నాకు మెయిల్ రాలేదు మ్యామ్. మా ఫ్రెండ్ ద్వారా నేను జాయిన్ అయ్యాను. మీరు రిజిస్టర్ అంటే నేను రిజిస్టర్ అంటే మొన్న 1st తారీఖు దాకా ఆండ్రాయిడ్ అప్లికేషన్ చేశాను మ్యామ్. దాని కంటిన్యూషన్ 3 నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇంకా దాని కంటిన్యూషన్ ఏమన్నా అది జాయిన్ అయ్యాను మ్యామ్. కానీ నేను అది వేరే phase 2 అంట కదా మ్యామ్, అందుకని ఇది జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మ్యామ్. మీరు రిజిస్టర్ అవ్వలేదు అసలు? దీనికైతే అవ్వలేదు మ్యామ్. ఆండ్రాయిడే చేశాను మ్యామ్ 1st తారీఖు దాకా. మొన్నటి దాకా జరిగినాయి కదా మ్యామ్ ఫస్ట్ phase 1. ఓకే, మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ ఉందేమో చెక్ చేయండి. ఉంటే ఇది పైథాన్ ప్రోగ్రామ్ కి అయితే రావట్లేదు మ్యామ్. వెబ్ డెవలప్మెంట్ అవైతే వస్తున్నాయి కదా మ్యామ్. రావట్లేదా? ఓకే, రావట్లేదు మ్యామ్, చూసాం మ్యామ్. వాట్సాప్ చేయరా మీరు? ఏంటి మ్యామ్?
మీ డీటెయిల్స్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, మీ నేమ్ యాడ్ చేస్తాను నేను. ఓకే మ్యామ్. నెంబర్ మెయిల్ ఐడి సో నేను సెండ్ చేస్తాను చూడండి. ఓకే మ్యామ్. చూడండి చాలా బాగా Yeah. చేసి సారీ మ్యామ్. జస్ట్ కాపీ మంచి చేశాను. ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. చేస్తాను. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. లేదండి మీరు క్లోజ్ చేయండి, మీరు మ్యూట్ చేయండి ఒకసారి. సో ఎవరికైతే కోర్స్ మీకు మెయిల్ వస్తేనే జాయిన్ అవ్వాలండి. సో మిగిలిన కోర్సెస్కి అవ్వడానికి ఉండదు. జస్ట్ మీకు ఏదైతే మెయిల్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే అవ్వాలి. ఏ ట్రైనర్స్ నేమ్స్ ఉన్నాయో వాళ్ళ దానికి మాత్రమే అవ్వాలి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? సో మీరు వేరే దానికి అయిపోయినా సరే లాస్ట్ లో సర్టిఫికేట్ అనేది రాకపోవచ్చు. సో అందుకే ముందే చూసుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? ఇంకా సెషన్ వైండ్ అప్ చేసేయచ్చండి. 10, 12, 5 అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ.